Okay, so when we are executing select statement in inside begin and end, that select statement has to return exact one row. So the meaning is begin and lopala begin end lopala begin and lopala select star from emp అని పెట్టిన పెడితే ఏమవ్వాలంటే ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ ఒక రోనే ఉండాలి, ఒక రో ఖచ్చితంగా ఉండాలి, ఒక రో ఖచ్చితంగా ఉండాలా, ఎక్కువ ఉండకూడదు, 0 rows ఉండకూడదు. సో అర్థమవుతుందా? ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తే బిగిన్ అండ్ లోపల, సో అక్కడ ఓన్లీ ఎగ్జాక్ట్గా 1 row ఉండాలి. సో ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ రికార్డ్ దెన్ ద సెలెక్ట్ స్టేట్మెంట్ హ్యాస్ నో డేటా ఫౌండ్ ఎర్రర్ విల్ రైజ్. నో రికార్డ్ లేదనుకో అప్పుడు ఏమవుతుందంటే నో డేటా ఫౌండ్ అంటుంది, రికార్డ్ లేకపోతే నో డేటా ఫౌండ్. సో మోర్ దాన్ ఒక రో ఉంటే టూ మెనీ రోస్ అనే ఎర్రర్ వస్తుంది. సో రికార్డ్ లేకపోతే నో డేటా ఫౌండ్ అనే ఎర్రర్ వస్తుంది, ఒక రో కంటే ఎక్కువ ఉంది అనుకో టూ మెనీ రోస్ అనే ఎర్రర్ వస్తుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మనకు వేరే కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో బిగిన్ అండ్ ఎండ్ లోపల పెడితే ఆ సెలెక్ట్ స్టేట్మెంట్ ఒక రికార్డ్ మాత్రమే ఇవ్వాలా. సో దాంతోపాటు ఫర్ every column value we need separate variable. Into class is mandatory for select statement. Into class mandatory for select statement. So every column value we need separate variable. Every column value ఒక్కొక్క వాల్యూకి ఒక్కొక్క సపరేట్ వాల్యూ కావాలన్నమాట. సో ఇప్పుడు చూద్దాం. వేర్ EMP number ఈక్వల్ టు EMP number ఈక్వల్ టు 7788. ఎన్ని రికార్డ్స్ వస్తాయి? ఒక రికార్డ్ వస్తుంది. సో ఇదైతే ఎగ్జిక్యూట్ అవుతుంది, బట్ దానికి ఇంకా ఉంది. సో సెలెక్ట్ క్లాస్లో క్లాసెస్ వేరు ఉంటాయి అన్నమాట. సో ఒక ఎక్స్ట్రా క్లాస్ వస్తుంది PLSQLలో, ఇక్కడ పెడితే సో ఇంటూ క్లాస్ మ్యాండేటరీ. ఓకేనా, ఇంటూ క్లాస్ మ్యాండేటరీ. సో సెలెక్ట్ క్లాసెస్లో నార్మల్గా అయితే సెలెక్ట్ క్లాస్ ఫ్రమ్ క్లాస్, SQLలో ఎలా ఉంటుంది? సెలెక్ట్ క్లాస్, ఫ్రమ్ క్లాస్, వేర్ క్లాస్, గ్రూప్ బై క్లాస్, హ్యావింగ్ క్లాస్, ఆర్డర్ బై క్లాస్ ఉంటుంది. బట్ PLSQLలో సెలెక్ట్కి ఫ్రంట్ మధ్యలో ఇంటూ క్లాస్ అనేది మ్యాండేటరీ, ఖచ్చితంగా ఉండాలి. ఇంటూ క్లాస్లో ఏముంటాయంటే సెలెక్ట్ క్లాస్లో ఎన్ని కాలమ్స్ ఉంటాయో, సెలెక్ట్ క్లాస్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఇక్కడ అన్ని కాలమ్స్, ఒక్కొక్క కాలం కోసం ఒక్కొక్క వేరియబుల్ వాడాలి. సో ఏం లేదు, ఇప్పుడు సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి ఆ వాల్యూ ఆ వేరియబుల్స్లో కాపీ చేస్తుంది. సో ఇది SQL కమాండ్ కదా, SQL కమాండ్. సో SQL ఇంజిన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. SQL ఇంజిన్ ఎగ్జిక్యూట్ చేసి ఆ రిజల్ట్ని ఎక్కడ పెడుతుంది? దీని ఏం లేకపోతే అది ఎక్కడ పెడుతుంది? వేరియబుల్ పాస్ చేస్తే ఆ వేరియబుల్స్లో అది ప్లేస్ చేసి పంపిస్తుంది, రిటర్న్ పంపిస్తుంది. అర్థమవుతుంది? అదే SQL అయితే డైరెక్ట్ ఇక్కడే రిజల్ట్ కనబడుతుంది సెలెక్ట్ స్టేట్మెంట్. బట్ PLSQLలో అలా ఏం లేదు, వేరియబుల్లోనే కాపీ చేసుకోవాలా, వేరియబుల్ నుంచి మనం ప్రింట్ చేసుకొని చూసుకోవాలి. సో కాబట్టి సో ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ అనుకో, ఏం రిటర్న్ తీసుకొని రావాల్సిన పని లేదు. ఇన్సర్ట్ ఏం చేస్తుంది? SQL ఇంజిన్కి వెళ్ళి ఇన్సర్ట్ చేస్తుంది అంతే, ఏం రిటర్న్ ఏం తీసుకొని రావాల్సిన వల్లే వేరియబుల్ అవసరం లేదు. అప్డేట్ అనుకో, అప్డేట్ టేబుల్లో డైరెక్ట్గా అప్డేట్ అయిపోతుంది, బ్యాక్ ఏం తీసుకొని రావాల్సిన పని లేదు. డిలీట్ కూడా అంతే, వెళ్ళిపోయి డిలీట్ చేస్తుంది, రిటర్న్ ఏం అవసరం లేదు. బట్ సెలెక్ట్ స్టేట్మెంట్ రిజల్ట్ చూడాలి మనం, ఈ వాల్యూస్ ఇచ్చి పంపిస్తుంది. సో ఈ వాల్యూస్ చూసుకో. సో కాబట్టి సెలెక్ట్ స్టేట్మెంట్ కోసం ఇంటూ క్లాస్ మ్యాండేటరీ. ఇందులో ఏం పెడతామంటే సెలెక్ట్ క్లాస్లో ఎన్ని కాలమ్స్ పెడతామో అన్ని వేరియబుల్స్ పెట్టాలా, ఇన్ సేమ్ సీక్వెన్స్లో పెట్టుకోవాలి. సెలెక్ట్ క్లాస్లో ఎన్ని క్లాస్ ఉంటాయి, ఎన్ని కాలమ్స్ ఉంటాయో అన్ని వేరియబుల్స్ వాడాలి. సో ఇంకొక రూల్ ఏంది, ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జాక్ట్గా ఒక రికార్డే ఉండాలి. బిగిన్ అండ్ లోపల ఒక రికార్డే ఉండాలి. ఎందుకు ఒక రికార్డే ఉండాలంటే ఒక వేరియబుల్ ఎన్ని వాల్యూస్ కాపీ చేయొచ్చు మనం? ఒక వేరియబుల్లో ఒక వాల్యూ మాత్రమే కాపీ చేయొచ్చు. సో మోర్ దాన్ వన్ వాల్యూ మనకు వేరియబుల్లో కాపీ చేయలేము. సో సెలెక్ట్ స్టేట్మెంట్ మల్టిపుల్ రికార్డ్స్ ఉన్నాయనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, DPT నెంబర్ ఈక్వల్ టు 20 ఈక్వల్ టు 10 అనుకో. సో నేను మొత్తం సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయాలా, బిగిన్ అండ్ లోపల అయితే కుదరదు. సో సెలెక్ట్ చేసుకొని చేసి ఇప్పుడు ఉన్నాయి 4 రికార్డ్స్ ఉన్నాయి. ఒక వేరియబుల్లో ఏ వాల్యూ కాపీ అవుతుంది? EMP నెంబర్ కోసం వేరియబుల్ పెడతాము, ఈ నేమ్ కోసం ఒక వేరియబుల్ పెడతాము, జాబ్లో వేరియబుల్ పెడతాము. బట్ ఏ వాల్యూ కాపీ అవుతుంది? ఇందులో ఒక వాల్యూనే, అది నార్మల్
స్కేలర్ డేటా టైప్ ఉంటారు కానీ. సో సింగిల్ వాల్యూనే స్టోర్ అవుతుంది. సో ఏ వాల్యూ స్టోర్ అవుతుంది కుదరదు. సో కాబట్టి ఎర్రర్. సో రూల్ ఏంది, ఒక్క రో మాత్రమే ఉండాలి. సో ఒక రో మాత్రమే ఉండాలి. సో ఎన్ని కాలమ్స్ ఉంటాయి? సో ఈ ఫస్ట్ ఈఎంపీ నెంబర్ శాలరీ డిబిటీ నెంబర్ అనుకుందాం. వేర్ ఈఎంపీ నెంబర్ ఈక్వల్ టు 7566. సో ఇప్పుడు అన్ని నెంబర్స్ ఉన్నాయి. ఈ నేమ్ హైబ్రిడ్, ఈ నేమ్ హైబ్రిడ్, ఇలా ఉంటుంది. ఓకే, ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ నేను PLSQLలో ఎగ్జిక్యూట్ చేయాలి. ఇది SQL, ఇదేం స్టేట్మెంట్? ఇది SQL స్టేట్మెంట్. దీన్ని PLSQLలో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి? సెలెక్ట్ స్టేట్మెంట్ ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ డైరెక్ట్గా ఎలా అయితే అలా మనం ఎగ్జాక్ట్గా ఎగ్జిక్యూట్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. బట్ సెలెక్ట్ స్టేట్మెంట్ క్వైట్ డిఫరెంట్. ఎందుకంటే సెలెక్ట్ స్టేట్మెంట్ SQL ఇంజన్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ కూడా అక్కడే ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఏం తీసుకుని రావాల్సిన పనిలే. సో మనం కూడా అంతే, వెళ్ళి ఇచ్చేసి రావడం వేరు, వెళ్ళి ఇంకోటి తీసుకురావాలంటే ఏదో ఒక ఉందాం మంచిది. సో ఇక్కడ వేరియబుల్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి వాల్యూస్ అని అంటే వేరియబుల్స్లోనే స్టోర్ అవుతాయి. సో కాబట్టి వేరియబుల్స్ మ్యాండేటరీ ఫర్ సెలెక్ట్ స్టేట్మెంట్. సో ఇప్పుడు బిగిన్ అండ్ ఎండ్ లోపల పెడితే, సో నార్మల్గా కూడా అన్ని రికార్డ్స్ ఉన్నప్పుడు కూడా అవసరమే. బట్ బిగిన్ అండ్ ఎండ్ లోపల పెడితే ఇంటూ క్లాస్ ఇక్కడే పెట్టాలి. ఎక్కడ పెట్టాలా చెప్తాను. బిగిన్ ఎండ్. సో ఎలా పెట్టాలి అంటే, సో ఇంటూ క్లాస్, సెల్ఫ్ క్లాస్, ఫ్రమ్ క్లాస్ మధ్యలో ఇంటూ క్లాస్ మ్యాండేటరీ. సో దీని తర్వాత ఈఎంపీ నెంబర్ కాపీ చేయడానికి ఒక వేరియబుల్ v_emp నెంబర్ అన్న. శాలరీని కాపీ చేసేదానికి v_salary. ఈ నేమ్ కాపీ చేసేదానికి v_ఈ నేమ్, v_hire_date. ఓకేనా? ఇది సెలెక్ట్ స్టేట్మెంట్ బాగానే ఉంది. సో ఈ వేరియబుల్స్ మనం వాడుతున్నాం కదా, వేరియబుల్స్ వాడేటప్పుడు ఆ వాటిని డిక్లేర్ చేయాలి. డిక్లేర్ చేయకుండా మనం వాడలేము. డిక్లేర్ ఏ వేరియబుల్స్ v_emp నెంబర్, ఏ వాల్యూ వచ్చి కాపీ అవుతుంది దాంట్లో, ఈ వాల్యూ EMP నెంబర్. అందులో ఏ వాల్యూస్ ఉంటాయి, నంబర్స్ ఉంటాయి. కాబట్టి ఈ v_emp నెంబర్లోకి EMP నెంబర్ వస్తూ ఉంది, కాపీ అవుతుంది. కాబట్టి EMP నెంబర్లో నంబర్ ఉంది కాబట్టి మనం దీన్ని కూడా నంబర్ డిక్లేర్ చేయాలి. సేమ్ v_salaryలో శాలరీ నంబరే కాబట్టి నంబర్. సో v_ఈ నేమ్ క్యారెక్టర్స్ వస్తాయి, నేమ్స్ వస్తాయి కాబట్టి వేర్ క్యారెక్టర్ ఆఫ్ 10. ఎంత సైజు ఉంటే అంత సైజు. v_hire_date. ఏం డేటా టైప్ అందులో? డేట్ డేటా టైప్. అర్థమవుతుందా? సో ఈ విధంగా సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయాలి. సో సెలెక్ట్ క్లాస్లో ఎన్ని కాలమ్స్ ఉంటాయో అన్ని వేరియబుల్స్ మ్యాండేటరీ. ఒకటి తక్కువైనా ఎర్రర్, ఒకటి ఎక్కువైనా ఎర్రర్. వేరియబుల్స్ రికార్డ్స్ మోర్ దాన్ ఒకటి వచ్చినా సరే ఎర్రరే, 0 rows వచ్చినా సరే ఎర్రరే. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏమైంది ఇక్కడ అంటే అనానౌన్స్ బ్లాక్ కంప్లీట్ అయింది. ఏమైంది? బిగిన్ లోపల పెట్టిన సెలెక్ట్ స్టేట్మెంట్ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అయ్యింది. సో వాల్యూస్ అన్నీ ఎక్కడ ఉన్నాయి? ఆ రిజల్ట్ మొత్తం ఈ వేరియబుల్స్లో ఉన్నాయి. PLSQలో చూడాలి అనుకున్నప్పుడు dbms_output అంతే. dbms_output.put_line. ఏం చూడాలా? v_emp నెంబర్లో ఏం వాల్యూ ఉంది అది చూడాలా. v_salaryలో ఏముంది? ఇక్కడ ఉంది, హైబ్రిడ్ ఇక్కడ ఉంది. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే నేను సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్ ఆల్రెడీ నేను ఎనేబుల్ చేసేసినాను. సో అవుట్పుట్ వస్తాను. సో ఇలా వచ్చింది 75662975 జోన్స్ ఈ డేట్. సో ఇదేం చెప్పాలి మనకు తెలియదు కదా, అదేంది రిజల్ట్. కాబట్టి దానికంటే ముందు ఇదేంది EMP నంబర్ స్పేస్ :స్పేస్. సో ఇది ఒక కాన్స్టెంట్ వేరియబుల్కి మధ్యలో ఖచ్చితంగా కన్కాటినేట్ ఆపరేటర్ యూజ్ చేయాలా. శాలరీ
ఇలా యూజ్ చేయాలి. ఇదేంటి ఈ నేమ్ కోలన్ ఈ నేమ్, ఇది హైయర్ డేట్ ఆఫ్ జాయిన్ ఏదైనా పెట్టుకోవాలి, మనకి ఏది పెడితే అదే. ఓకేనా, ఏ సింగిల్ కోట్లో మనం ఏది పెట్టినా అది అట్లానే ప్రింట్ అవుతుంది, అదేం చెక్ చేయలేదు. సో ఇది రిజల్ట్, ఈఎంపీ నంబర్, శాలరీ, ఈ నేమ్, డేట్ ఆఫ్ జాయిన్. సో ఇది సెలెక్ట్ స్టేట్మెంట్. సో ఇలా ఖచ్చితంగా ఇలా ఉండాలి. సో ఒకవేళ డేటా లేదు 1 2 3 4కి డేటా లేదు, సో ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ ఉందా డేటా, సో దీన్ని పక్కన కామెంట్ చేసి సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఎస్క్యూఎల్లో డేటా లేదు, డేటా లేదు. సో దీన్ని నేను PLSQLలో ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇంటూ క్లాస్ మ్యాండేటరీ. సో తెలుసు కదా, హైఫన్ అంటే సింగిల్ లైన్ కమెంట్, ఆ కమెంట్ చేసినాను. సో రికార్డ్ లేదు, ఇప్పుడు ఏమొస్తుందో చూద్దాం. ఏమొచ్చింది, నో డేటా ఫౌండ్, ఎర్రర్, ఎక్సెప్షన్ ఉంటుంది దాన్ని, నో డేటా ఫౌండ్ ఎర్రర్ వచ్చింది. సో ఓకేనా, ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ రికార్డ్స్ ఫర్ ద సెలెక్ట్ స్టేట్మెంట్ దెన్ నో డేటా ఫౌండ్ ఎర్రర్ విల్ రైజ్. వచ్చిందా నో డేటా ఫౌండ్, రికార్డ్స్ లేవు కాబట్టి నో డేటా ఫౌండ్ వచ్చింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మల్టిపుల్ రికార్డ్స్ అనుకో, ఈఎంపీ నెంబర్ ఈక్వల్ టు 77788 7566, 2 వాల్యూస్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలా, ఈక్వల్ పని చేయకూడదు, ఇన్ ఆపరేటర్ యూజ్ చేయాలి. ఈక్వల్ టు ఉంటే ఏముండాలి, అటువైపు ఒక వాల్యూ, ఇటువైపు ఒక వాల్యూ. ఒకవేళ కాలమ్స్ సపరేట్ ఇంకొక 2 పెట్టుకుంటే అప్పొక 2 వాల్యూస్. సో అట్లా. సో ఇప్పుడు ఎన్ని రికార్డ్స్ వస్తాయి, ఫస్ట్ ఎస్క్యూఎల్లో చూద్దాం. ఎస్క్యూఎల్లో ఇంటూ క్లాస్ ఉండదు. సో 2 రికార్డ్స్ ఉన్నాయి. సో 2 రికార్డ్స్ ఎస్క్యూఎల్ ఓకే, అది డైరెక్ట్ డిస్ప్లే చేయడమే ఎస్క్యూఎల్ ఇంజిన్. బట్ PLSQL చూద్దాం. PLSQL ఇంజిన్ ఏం చేస్తుంది, పంపిస్తుంది ఎస్క్యూఎల్ ఇంజిన్కి. సో ఈ ఇందులో 2 రికార్డ్స్ ఉన్నాయి. 2 రికార్డ్స్ ఉన్నప్పుడు ఈ వాల్యూలో అంటే v_emp నెంబర్లో ఏ వాల్యూ పెడుతుంది, ఓకే. సో ఇది 2 వాల్యూస్. సో పెట్టలేనప్పుడు ఏమవుతుంది, ఎర్రర్. ఏమొచ్చింది, ఎగ్జాక్ట్ ఫెచ్ రిటర్న్స్ మోర్ దాన్ రిక్వెస్టెడ్ నెంబర్ ఆఫ్ రోస్. దాన్నే టూ మెనీ రోస్ అని అంటారు. టూ మెనీ రోస్ అంటే మల్టిపుల్ రోస్ వచ్చినాయి. ఎగ్జాక్ట్ ఫెచ్ రిటర్న్స్ మోర్ దాన్ రిక్వెస్టెడ్ నెంబర్ ఆఫ్ రోస్. రిక్వెస్టెడ్ నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని అంటే 1. ఆ సెలెక్ట్ స్టేట్మెంట్ రిక్వెస్ట్ ఎన్ని రోస్ అంటే 1 రోని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది. బట్ ఇక్కడ ఏమొచ్చింది, ఎగ్జాక్ట్ ఫెచ్ రిటర్న్స్ మోర్ దాన్ రిక్వెస్టెడ్ నెంబర్ ఆఫ్ రోస్. సో మల్టిపుల్ రోస్ వచ్చినాయి కాబట్టి ఎర్రర్. సో బాగా గుర్తుపెట్టుకోవాలా, సెలెక్ట్ స్టేట్మెంట్ బిగిన్ అండ్ లోపల రాస్తే ఖచ్చితంగా 1 రోనే ఉండాలా, మల్టిపుల్ రోస్ ఉండకూడదు. ఓకే. తర్వాత 4 కాలమ్స్ ఉన్నాయి. 4 కాలమ్స్ కాకుండా 4 కాలమ్స్ ఉన్నప్పుడు 3 వేరియబుల్సే వాడినాం అనుకున్నాం. ఏం ఎర్రర్ వస్తుంది, నాట్ ఎనఫ్ వాల్యూస్ అంటే సెలెక్ట్ స్టేట్మెంట్లో మనకు 4 కాలమ్స్ ఉన్నాయి అంటే 4 వాల్యూస్ కాపీ చేసేదానికి 4 వేరియబుల్స్ కావాలా. బట్ ఇక్కడ 3నే ఉన్నాయి కాబట్టి 4 నాట్ ఎనఫ్ వాల్యూస్. కంట్రోల్ చేయండి. సో ఒక కాలం తక్కువ ఉంది, ఒక వేరియబుల్ ఎక్స్ట్రా ఉంది, అప్పుడు కూడా ఎర్రరే. ఓకేనా, 3 కాలమ్స్ ఉన్నాయి బట్ ఇంటూ క్లాస్లో 4 వేరియబుల్స్ పెట్టినాం. సో అప్పుడు కూడా టూ మెనీ వాల్యూస్ ఉన్నాయి. సో నాట్ ఎనఫ్ వాల్యూస్ అంటే ఏంది, వేరియబుల్స్ తక్కువ ఉన్నాయి. టూ మెనీ వాల్యూస్ అంటే వేరియబుల్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఎగ్జాక్ట్గా ఎన్ని కాలమ్స్ ఉంటాయో అన్ని వేరియబుల్సే వాడాలి. కంట్రోల్ చేయండి. ఓకే. ఓకే, అర్థమైందా? సెలెక్ట్ స్టేట్మెంట్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో ఇలానే ఉండాలి. సో ప్లస్ రికార్డ్ లేదన్నాం కదా, ఇది 1 2 3 4 5 6 7. ఓకే. సో రికార్డ్ లేనప్పుడు మనము అగ్రిగేట్ ఫంక్షన్స్ యూజ్ చేసినాం అనుకో.
అగ్రిగేట్ ఫంక్షన్స్ యూజ్ చేస్తే ఎర్రర్ వస్తుందా? అగ్రిగేట్ ఫంక్షన్ యూజ్ చేస్తే ఎర్రర్ వస్తుందా? సెలెక్ట్ కౌంట్ ఆఫ్ 1 అగ్రిగేట్ ఫంక్షన్ కదా అది, ఫ్రమ్ ఈఎంపీ వేర్ ఈఎంపీ నంబర్ ఈక్వల్ ఈఎంపీ నంబర్ ఈక్వల్ టు 1 2 3 4 5 6. ఫస్ట్ స్టార్ పెట్టి ఏమొచ్చింది? రికార్డ్ ఏమి లేదు, రికార్డ్ ఇక్కడ కింద ఏం లేదు కదా. అదే కౌంట్ ఆఫ్ 1 పెట్టు, ఏమొచ్చింది? రికార్డ్ వచ్చింది. అర్థమవుతుందా? ఈ రికార్డ్ వచ్చింది, రిజల్ట్ పక్కన పెట్టి రికార్డ్ వచ్చిందా లేదా? సో అదేమి ఎక్స్పెక్ట్ చేస్తుంది? పిఎల్ఎస్పిఎల్లో ఏదో ఒక రికార్డ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది అంతే. సో ఆ రికార్డు తర్వాత స్టార్ పెడితే ఏమైంది? ఒక రికార్డ్ కూడా లేదు. కౌంట్ పెడితే ఒక రికార్డు ఉంది, అది కౌంట్ వాల్యూ ఎంత అన్నామని ఒక రికార్డు ఉంది. సో అగ్రిగేట్ ఫంక్షన్స్ యూజ్ చేసినప్పుడు ఓన్లీ అగ్రిగేట్ ఫంక్షన్స్ మళ్ళా, ఓకేనా. సో ఇక్కడ నేను కౌంట్ ఆఫ్ 1 ఇప్పుడు ఎర్రర్ వస్తుంది కదా, ఇది అందులో నేను కౌంట్ యూజ్ చేస్తాను, COUNT ఆఫ్ కౌంట్ 1. ఇప్పుడు సర్క్యులర్స్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? ఒకటే ఉంది. ఇవన్నీ తీసి ఏదో ఒకటి పెట్టుకో. నేను సేమ్ మళ్ళీ వేరియబుల్ డిక్లేర్ చేయాలి, ఇదే వేరియబుల్ వాడేస్తాను, అలా వాడకూడదు, ఓకేనా. నేను ఆడుతున్నా జస్ట్, లేదంటే ఒక వేరియబుల్ v_CMT ఏం డేటా టైప్ అందులో కాపీ అయ్యేది నంబర్ కదా, నంబర్ సెమీకోలన్. సో ఈ v_CMTని ఇక్కడ పేస్ట్ చేయాలి. CMT కామెంట్ ఓకే, అర్థమవుతుందా? ఎంత కౌంట్? 0. ఎర్రర్ ఏం రాలా. మ్యాక్స్ పెట్టు, మ్యాక్సిమం ఆఫ్ శాలరీ. సో అగ్రిగేట్ ఫంక్షన్స్ అన్నీ ఎన్ని రిజల్ట్ ఇస్తుంది? ఒక రికార్డే. సో ఎంటైర్ టేబుల్ మీద నువ్వు సెలెక్ట్ స్టేట్మెంట్ రాసినా సరే ఒక రికార్డే వస్తుంది. మ్యాక్సిమం ఏదో చెప్తావు అంతే. మ్యాక్స్ పెడితే 2 రావు. మ్యాక్సిమం శాలరీ మా టేబుల్ మీద మ్యాక్సిమం ఏంటి? మళ్ళీ గ్రూప్ బై రాసినామంటే ఎర్రరే. గ్రూప్ బై రాస్తే మల్టిపుల్ రికార్డ్స్ వస్తాయి కదా. సో డిపార్ట్మెంట్ నెంబర్ పెట్టి గ్రూప్ బై రాస్తే అప్పుడే ఎర్రర్. గ్రూప్ బై నెంబర్. సో ఇప్పుడు పిఎల్ఎస్కి దీన్ని ఎగ్జిక్యూట్ చేసి ఎర్రర్. ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి? 3 రికార్డ్స్ ఎర్రర్. సో ఓన్లీ అగ్రిగేట్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఎర్రర్ ఏం రాదు. ఓకేనా. మిన్ పెట్టినా ఎర్రర్ రాదు, మ్యాక్సిమం పెట్టినా రాదు, సమ్ పెట్టినా రాదు, ఏం చేసినా రాదు. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, అగ్రిగేట్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఎర్రర్ రాదు. ఓన్లీ అగ్రిగేట్ ఫంక్షన్స్ ఉన్నాయి, గ్రూప్ బై కాదు. ఓకేనా. ఓన్లీ అగ్రిగేట్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఏ కేసులో కూడా ఎర్రర్ రాదు. సో రికార్డ్స్ లేకపోయినా సరే జీరో కౌంట్ కదా, రికార్డ్ లేకపోతే 0 కౌంట్. మ్యాక్సిమమ్ నల్, మ్యాక్సిమం ఏం ఉండదు కాబట్టి నల్. రికార్డ్ అయితే వచ్చి ఉంటుంది, ఆ రికార్డులో నల్ అని వచ్చి ఉంటుంది అన్నమాట. సో అట్లా. సో అది కూడా రాయాలన్నా నాట్ ఏ రికార్డ్ దాన్ని నో డేటా ఫ్రమ్ డివైస్. ఇక్కడ స్టార్ నాట్ executing select statement with aggregate function, only aggregate functions. వేరే కాలం ఉండకూడదు, గ్రూపింగ్ ఉండకూడదు. ఫంక్షన్స్ దెన్ నో డేటా కౌంట్ ఎర్రర్ ఎర్రర్ ఏం రాదు. సో అది ఓకే. అవుట్పుట్స్ ఇవన్నీ శాంపుల్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, సేమే ఉంది. ఎంపీ నెంబర్, ఈ నేమ్, శాంపుల్ అలానే. సో ఒకే లైన్లో చూపించాలనుకుంటే ఇలా చూపించుకోవచ్చు, లేదు అలా చూపించాలనుకుంటే ఎలా. సో మనం ఎలా ప్రింట్ చేయాలనుకున్నదో అలా ప్రింట్ చేసుకోవాలి.
సో ఇవన్నీ సేమ్ రిపీటెడ్ అవుట్పుట్ 2 వాల్యూస్. సో నో డేటా ఫౌండ్ ఎందుకు వచ్చింది? ఈ 0 రికార్డ్స్ వచ్చినాయి. 0 రికార్డ్స్ కాబట్టి ఎర్రర్ నో డేటా ఫౌండ్ ఎర్రర్ వచ్చింది. సో తర్వాత ఇది నో డేటా ఫౌండ్. సో ఇది ఎగ్జాక్ట్ ఫెచ్ రిటర్న్స్ మోర్ దాన్ రిక్వెస్టెడ్ నెంబర్ ఆఫ్ రోస్. ఎందుకంటే డిపార్ట్మెంట్ నెంబర్ 10లో ఎక్కువ రికార్డ్స్ ఉన్నాయి, మోర్ దాన్ 1 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి సో అక్కడ ఎర్రర్ వచ్చింది. ఒకే లైన్లో పెట్టేయచ్చు ఇంటూ ఫ్రమ్ అంతా. అదేంది ఈ స్టేట్మెంట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఆ స్టేట్మెంట్ ఎండ్స్ విత్ సెమికోలన్. ఇక్కడ ఒకటే లైన్లో పెట్టినా కూడా నో ప్రాబ్లం, ఎట్లన్నా పెట్టుకోవచ్చు. బట్ ఫార్మాటింగ్ ప్రాపర్గా ఉండాలి. ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఫార్మాటింగ్ అంటే ఇండెంటేషన్ అంటారు, ప్రాపర్గా ఫాలో అవ్వాలి. ఇలా చూడడానికి నీట్గా ఉండాలి కోడ్. సో అంతే. కంప్లీట్ అయింది. ఓకే, న్యూమరికల్ వాల్యూ ఎర్రర్. సో ఇది మామూలే. సో ఎందుకు వచ్చింది? ఈయనేమో నంబర్ డిక్లేర్ చేసుకున్నాము. న్యూమరికల్ వాల్యూ ఎర్రర్ అంటే ఏమంటే ఎక్కడో ఒక చోట నంబర్ కాలంలోకి క్యారెక్టర్స్ పోతున్నాయి, అదే అంతే ఎర్రర్. న్యూమరికల్ వాల్యూ ఎర్రర్స్ మనకు ఎస్క్యూఎల్లో వచ్చినా ఎక్కడొచ్చినా సరే ఈ కైండ్ ఆఫ్ ఎర్రర్ అంటే ఏమంటే న్యూమరికల్ వాల్యూ ఎర్రర్ అంటే ఏమంటే ఒక నంబర్ కాలంలోకి క్యారెక్టర్ అన్నా పుష్ చేస్తూ ఉంటారు, లేదంటే నంబర్ వేరియబుల్లోకి క్యారెక్టర్స్ అన్నా సరే పంపిస్తూ ఉంటారు. సో ఇక్కడ అదే v_e నేమ్ నంబర్గా డిక్లేర్ చేసుకొని ఇక్కడ ఈ నేమ్ని కాపీ చేస్తున్నాం. ఈ నేమ్లో ఏముంటాయి? క్యారెక్టర్స్ ఉంటాయి. క్యారెక్టర్స్ తీసుకున్నట్టు v_e నేమ్లో పుష్ చేస్తే ఆ ఎర్రర్ వస్తుంది. సో న్యూమరికల్ వాల్యూ ఎర్రర్. ఓకేనా? సో నెక్స్ట్, సో ఇది ఇంతకుముందు రాసింది. సెలెక్ట్ స్టేట్మెంట్ 0 rows ఉంటే నో డేటా ఫౌండ్, మల్టిపుల్ రోస్ ఉంటే టూ మెనీ రోస్, మల్టిపుల్ రోస్ ఉంటే 2 many. సో ఒక్కసారి అడిగినాను ఇంటర్వ్యూ క్వశ్చన్, వాట్ ఈస్ DBMS _ output డాట్ put _ line. ఏంది ఇది? ప్యాకేజ్ లోపల పుట్ లైన్ ప్రొసీజర్ విచ్ యూస్ టు డిస్ప్లే ద రిజల్ట్ ఇన్ అవుట్పుట్ విండో. సో ఈ ప్రొసీజర్ ఏదన్నా సరే ఒక లాజిక్ ఉంటుంది. ఒక ప్రొసీజర్ మనం రాస్తున్నామంటే దాని ఒక బిజినెస్ లాజిక్ ఉంటుంది. బిజినెస్ లాజిక్ ఖచ్చితంగా ఉండాలి. సో అది ఒక పని చేస్తూ ఉంటుంది. సో దీని పని ఏమంటే అవుట్పుట్ విండోలో దాన్ని ప్రింట్ చేయడం దాని పని. సో అట్లా. సో ఇది దీనిలో మనం వాళ్ళ ఇన్సర్ట్ చేస్తున్నాము, డిలీట్ చేస్తున్నాము, ఇన్సర్ట్ చేస్తున్నాము. సో అట్లా చేయొచ్చు, ఎన్ని రికార్డ్స్ అన్నా సరే చేయొచ్చు. ఇన్సర్ట్ ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ మాత్రమే ఆడుతుంది. ఓకేనా? ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్, అందులో ఉన్న కాలం నేమ్స్, వాల్యూస్. సో మార్చి మనం వాల్యూస్ మార్చి ఇన్సర్ట్ చేస్తున్నాం. సో ఐటమ్ నేమ్ వేరియబుల్స్ తీసుకొని వచ్చి మనం ఇన్సర్ట్ చేస్తున్నాం. ఐటమ్ నేమ్ ఆ కాలంలోకి మనం ఈ వేరియబుల్లో కాపీ చేసి ఆ వేరియబుల్ని మనం పాస్ చేసినాం అనమాట. సో దాని మీనింగ్ ఏమంటే v_ ఐటమ్ నేమ్ అంటే ఏంది? అప్పుడు ఆ వేరియబుల్లో ఏ వాల్యూ ఉందో దాన్ని ఇన్సర్ట్ చేయమని. ఓకే, ఐటమ్ నేమ్, ఐటమ్ కాస్ట్, అవైలబుల్ క్వాంటిటీ, 3 కాలమ్స్ ఉన్నాయి. సో v_ ఐటమ్ నేమ్ ఫస్ట్ స్టేట్మెంట్ ఏముంది? బిగిన్లో ఇన్సర్ట్ ఉంది, ఫస్ట్ స్టేట్మెంటే ఇన్సర్ట్ ఉంది. సో ఇప్పుడు v_ నేమ్, v_ ఐటమ్ కాస్ట్, ఐటమ్ నేమ్, కాస్ట్, ఐటమ్ క్వాంటిటీ, ఇందులో ఏ వాల్యూస్ ఉన్నాయి? సో ఫస్ట్ ఏం చేస్తుంది? డిక్లేర్ చేసిందా లేదా చెక్ చేస్తుంది. సో డిక్లేర్ చేసింది. సో డిక్లేర్ చేసింటే అందులో ఏమైనా ఇనిషియల్ వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఐటమ్ నేమ్ ఏముంది? ల్యాప్టాప్. సో దాని కాస్ట్ ఎంత? 50,000. ఐటమ్ క్వాంటిటీ ఎంత ఉందంటే 10 క్వాంటిటీ. సో అప్పుడు అది ఇన్సర్ట్ చేస్తుంది. సో ఇన్సర్ట్ చేసిన తర్వాత ఈ వాల్యూస్లో వాల్యూస్ చేంజ్ అయిపోయినాయి, చేంజ్ చేసేసినాం మనం. ఇంకొకటి మౌస్ 520. సో మళ్ళీ సేమ్ ఇన్సర్ట్ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేసినాం విత్ వేరియబుల్స్. ఇక్కడ వాల్యూస్ ఏం మార్చాల్సి ఉంటుంది, వేరియబుల్స్లో మార్చేస్తే సరిపోయింది. స్టేట్మెంట్ సేమ్. సో ఈసారి v_ ఐటంలో ఏముంటుందంటే మౌస్. రీసెంట్గా మార్చేసినాం కదా, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పటికి ఆ వేరియబుల్లో ఏ వాల్యూ ఉంటే దాన్ని ఇన్సర్ట్ చేస్తుంది. ఆ వేరియబుల్ ఏముంది? మౌస్, ఐటమ్ కాస్ట్, ఐటమ్ క్వాంటిటీ.
మూడే ఉంది కదా, ఐటమ్ నేమ్, ఐటమ్ క్వాంటిటీ, ఐటమ్ కాస్ట్, ఐటమ్ పీటీవీ. ఇది సంథింగ్ డిఫరెంట్ ఉంది. గ్రాఫ్ టేబుల్ ఐటమ్ అండర్స్కోర్ టీ, క్రియేట్ టేబుల్ ఐటమ్ టీ, కాలమ్ నేమ్స్ ఇవి కావాలా, ఐటమ్ నేమ్ క్యాటలాగ్ ఆఫ్ 20, ఐటమ్ కాస్ట్ ఏముంటుంది, కాస్ట్ అంటే నెంబర్, అవైలబుల్ క్వాంటిటీ ఎంతంటే నెంబర్, సేమ్ అయినా టేబుల్. సరే, సో టేబుల్ క్రియేట్ అయ్యింది. సో ఈ టేబుల్ మనం ఇన్సర్ట్ చేస్తున్నామంటే అది మొత్తం అదే చెక్ చేస్తుంది, సింటాక్స్ చెక్, ప్రతి రోకి అది సింటాక్స్ చెక్ చేస్తుంది. సో టేబుల్స్ ఉన్నాయా, సిమాంటిక్ చెక్, టేబుల్ ఉందా, అందులో కాలమ్స్ ఉన్నాయా, మనం యూజ్ చేస్తున్న కాలమ్స్ ఉన్నాయా, సో కాలమ్ నేమ్స్ లేకపోతే ఎగ్జాక్ట్ అన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయా, డేటా టైప్ మ్యాచ్ అవుతుందా, ప్రతిదీ చెక్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఏమైంది, అనానమస్ బ్లాక్ కంప్లీటెడ్, ఇంకేం లేదు ఇక్కడ. ఇవన్నీ ఏం చూపించవు, అవుట్పుట్ విండోలో చూపించాలంటే ఒకటే డిబిఎంఎస్ అండర్స్కోర్ అవుట్పుట్. ఓకేనా, పుట్ ఉంటుంది, పుట్ లైన్ ఉంటుంది. సో ఇప్పుడు ఏముంది దానిలో, ల్యాప్టాప్ 3 రికార్డ్స్ ఇన్సర్ట్ అయినాయి. ఇన్సర్ట్ ఏమో సేమ్ స్టేట్మెంటే, అదే ఇన్సర్ట్. సో అందులో వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి అందులో ఉన్న వాల్యూస్ చేంజ్ అయినాయి. ఫస్ట్ ఇనిషియల్గా ఏముంది దాంట్లో, ల్యాప్టాప్ 50,010, ల్యాప్టాప్ 50,010. సో ఇన్సర్ట్ అయిన తర్వాత ఆ వేరియబుల్స్లో మనం వాల్యూస్ చేంజ్ చేసేసినాం. మౌస్ 520. సో ఈసారి మళ్ళీ సేమ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసినాం. సో ఈ వేరియబుల్స్ డైరెక్ట్ వాల్యూస్ కాకుండా వేరియబుల్స్లో కాపీ చేసి కూడా పంపించవచ్చు, ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో దీని మీనింగ్ ఏం లేదు, దాన్ని రీప్లేస్ అయిపోతుంది అంట. వి_అండర్స్కోర్ ఐటమ్ నేమ్ బదులు మౌస్ వస్తుంది. ఇప్పుడు మౌసే కదా ఉంది దాంట్లో లేటెస్ట్గా. సో అప్పుడు మౌస్ ఏం పెట్టలేదు అనుకో, నల్ డిక్లేర్ చేసినాము, వాల్యూ ఇనిషియలైజ్ చేయలేదంటే దాని మీనింగ్ ఏమంటే నల్ అని. ఓకేనా, వి_అండర్స్కోర్ ఐటమ్ కాస్ట్ 500, క్వాంటిటీ. సో మౌస్ 520, సెకండ్ రికార్డ్ మౌస్ 520. సో నెక్స్ట్ మళ్ళీ రీప్లేస్ చేసినాము. ఇప్పుడు వేరియబుల్స్లోకి కీబోర్డ్ 530, కీబోర్డ్ 530 అయింది. సో తర్వాత సేమ్ సెలెక్ట్ స్టేట్ అంటే ఇన్సర్ట్ స్క్రిప్ట్. ఈ ఇన్సర్ట్ మనం ఎస్క్యూఎల్లో చేసిందే పూర్తిగా. ఇక్కడ ఏమంటే మనం అడిషనల్గా వేరియబుల్స్ వాడుకోవచ్చు అంతే. వేరియబుల్స్ అంటేనే వాల్యూస్ అంతే, దాంట్లో స్టోర్ అయిన వాల్యూస్ ఎంత అయ్యి అది ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఇప్పుడు ఎన్ని స్టేట్మెంట్స్ అనేవి 3 ఇన్సర్ట్ స్క్రిప్ట్ తర్వాత లాస్ట్లో కమిట్ పెట్టాం. సో ఎన్నన్నా ఉండలేదు, కమిట్ ఒకటి చాలు, లాస్ట్లో కమిట్ ఖచ్చితంగా పెట్టాలి. అది పెట్టలేదు అనుకో ఏమవుతుంది, ఇన్సర్ట్ అయ్యి కనబడదు, అది టెంపరీ మెమరీలోనే ఉండిపోతుంది డేటా. సో ఖచ్చితంగా మనం కమిట్ యూజ్ చేయాలి. కమిట్ యూజ్ చేస్తేనే అది టేబుల్లోకి వెళ్తుంది. ఇన్సర్ట్ ఇంటూ ఫెచ్చింగ్ ఫ్రమ్ ఐఎంబి టేబుల్. సో ఒక టేబుల్ నుంచి ఫెచ్ చేసి ఇంకో టేబుల్కి ఇన్సర్ట్ చేయాలి. ఎలా చేస్తామో ఫెచ్ చేసే దానికోసం సెలెక్ట్ స్టేట్మెంట్. ఓకేనా, సో ఇదేమో ఈఎంబి టేబుల్ 7566. ఫస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, బిగిన్లో ఫస్ట్ స్టేట్మెంట్ ఏముంది, సెలెక్ట్ స్టేట్మెంట్. సెలెక్ట్ స్టేట్మెంట్ రూల్ ఒక రో ఉండాలా, సెలెక్ట్ క్లాస్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయో అన్ని వేరియబుల్స్ ఉండాలి, ఇది రూల్. సో ఈఎంపీ నెంబర్, ఈ నేమ్, జాబ్, ఎంజిఆర్, హైర్ డేట్, శాలరీ, కమిషన్, డీబిట్ నెంబర్. సో ప్రతి దానికోసం ఒక్కొక్క వేరియబుల్ ఉండాలా, సేమ్ డేటా టైప్ ఉండాలి. ఆ వాల్యూ అందులో కాపీ అవుతుందంటే డేటా టైప్ మ్యాచ్ అవ్వాలి. సో అన్ని వేరియబుల్స్ మనం పెట్టాము. సో రూల్ ఒక రో ఉండాలి, ఒక రో. సో ఇప్పుడు 7566 రో ఉంది. సో తర్వాత ఇప్పుడు వాల్యూస్ అన్నీ ఎక్కడ ఉన్నాయి, ఈ వేరియబుల్స్లో ఉన్నాయి. ఓకేనా, ఈ వేరియబుల్స్లో ఉన్నాయి. ఇప్పుడు ఆ రికార్డ్ వాల్యూ అన్నీ ఆ వేరియబుల్స్లో ఉన్నాయి. సో ఏం చేసినారు, 10% హైక్ అన్నాడు. 10% హైక్ ఎవరికి ఇవ్వాలా, ఈ 7566కే. సో శాలరీకి హైక్ ఇవ్వాలా. శాలరీ 10% అంటే శాలరీ ఇంటూ
1.1 మీరు క్యాలిక్యులేట్ చేసుకున్నా సరే 10% అంటే అంతే. అంటే ఎంత అంటే 100 ప్లస్ 100 డివైడెడ్ బై 100 ఇంటూ 10% అంటే అదే కదా మీనింగ్. ఏంది 100 రూపీస్ ఉంది అనుకో శాలరీ, 100 ఓల్డ్ శాలరీ హైక్ కాబట్టి ఓల్డ్ శాలరీ అట్లే ఉంటుంది. సో 100 బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ చేసుకోండి, 100 ఇంటూ 10% డివైడెడ్ బై 100. ఇదే కదా ఫార్ములా. సో ఈ ఫార్ములా అయినప్పుడు ఏమవుతుంది, ఈ 100 క్యాన్సిల్ అయ్యి ఏం మిగులుతుంది, 10 మిగులుతుంది. ఎంత అయింది, 110 అయింది, 110. సో దీనికి ఇంటూ 100 వేయండి, వాళ్ళ శాలరీ ఎంత, శాలరీ 100 రూపీస్ అనుకున్నాక 110 అవుతుంది. సో షార్ట్ కట్ అయితే ఓకేనా. అట్లా శాలరీ ఎంత అయింది ఇప్పుడు, 100 ఉన్న శాలరీ 110 అయ్యింది, 3000 ఉంటే 3300 అయ్యింది. సో మొత్తం ఇప్పుడు ఇన్సర్ట్ వేరే టేబుల్లోకి ఇన్సర్ట్ చేయాలి. ఈ టేబుల్ ఉందో తెలియదు. ఓకే, సో ఎంటీ టేబుల్ క్రియేట్ చేయాలా, యాజ్ స్ట్రక్చర్ ఇస్తే ఈఎంపీ అంటే ఏం చేయాలా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ ఫాల్స్ కండిషన్, ఎనీ ఫాల్స్ కండిషన్ ఏదైనా సరే, డీపీటీ నెంబర్ ఈక్వల్ టు 100 కూడా ఇచ్చేయి. ఇదేంది, ఇది ఫాల్స్ కండిషన్, ఏ రికార్డు లేదు. మా నార్మల్గా ఇట్లా ఇవ్వము, నార్మల్గా 1 = 2 అంటారు. 1 = 2 ఏం చేస్తుంది అంటే, ఈఎంపీ టేబుల్లో ఉన్న ఎన్ని రికార్డ్స్ ఉంటాయో ప్రతి రికార్డు కోసం 1 = 2. సో ఫస్ట్ రికార్డ్ తీసుకునేది 1 = 2 ఫాల్స్ కండిషన్. సో దిస్ రికార్డ్ ఈస్ నాట్ ఎలిజిబుల్ టు పిక్ డేటా. సో ఇక్కడ కూడా 1 = 2, 1 = 2, 1 = 2, 1 = 2. సో ఏ రికార్డు కూడా రాదు. సో ఫాల్స్ కండిషన్. దీనిపైన ఈ టేబుల్ కావాలా, ఏం చేయాలా, ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ పైన కావాలి, క్రియేట్ చేయాలి కాబట్టి క్రియేట్ టేబుల్ నేమ్ యాజ్, క్రియేట్ టేబుల్ నేమ్ యాజ్ పెట్టి కింద సెలెక్ట్ స్టేట్మెంట్ పెడితే యాజ్ ఇట్ ఈస్ అది క్రియేట్ అయిపోతుంది. సో బట్ కన్స్టెంట్స్ కాపీ అవ్వవు. ఓకేనా, టేబుల్ క్రియేట్ అయింది. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవ్వాలా, 7566 డేటా తీసుకుని వచ్చి ఇందులో పెట్టాలి. ఇందులో ఏదైనా వేరే కాలమ్స్ ఉన్నాయో అది మనం గుర్తు తెప్పిస్తాను. సో మన టార్గెట్ ఇందులోకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి కూడా తీసేస్తాము. T2 టేబుల్లో వేరేగా ఉంది, అందులో కూడా వేసుకోవచ్చు అని చూపించాను. సరే ఓకే, నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఏమైంది, అనానమస్ బ్లాక్ కంప్లీటెడ్. ఏం కంప్లీట్ చేసింది, ఇది బిగిన్ నుంచి ఎండ్ వరకు అన్ని స్టేట్మెంట్స్ కంప్లీట్ చేసేసింది. ఏం చేసింది, వేరే టేబుల్ డేటా తీసుకొచ్చింది, హైక్ చేసింది, వేరే టేబుల్లో ఇన్సర్ట్ చేసేసింది. స్టెప్ బై స్టెప్ అయిపోయింది. హైక్ శాలరీ, ఈఎంపీ టేబుల్లో ఎంత ఉంది శాలరీ, వేరు ఏదంటే నెంబర్ ఎంత, ఈఎంపీ నెంబర్ ఈక్వల్ టు ఎంత, 7566. ఎంత ఉంది, 2975. కొత్త శాలరీ 10% అంటే 297 రూపీస్ పెరిగింది. 2975 అంటే 297.5 రూపీస్ పెరిగింది. ఏమైంది, సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యింది. సో దానికి రూల్ అంతే, సెలెక్ట్ స్టేట్మెంట్ అక్కడ ఉంది అంటే దాని రూల్ మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సో ఇది ఏ కైండ్ ఆఫ్ ఎర్రర్స్ వస్తాయో కూడా మనకు తెలుసు. ఇప్పుడు ఇంకా డేటా లేదనుకో ఏమవుతుంది, ఇక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది, టర్మినేట్ అయిపోతుంది. సో 1 2 3 4 5 6 ఏమవుతుంది అంటే ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఫస్ట్ స్టేట్మెంట్కి ఎర్రర్ కాగానే ఏమైపోతుంది, ఎక్సెప్షన్ మనం బ్లాక్ పెట్టలేదు కాబట్టి డైరెక్ట్గా బయట వచ్చేస్తుంది. బయట వచ్చి ఏం చెప్తుంది, నో డేటా ఫౌండ్ అని చెప్తుంది. నో డేటా ఫౌండ్ అర్థమవుతుందా. సో ఎక్కడ ఎర్రర్ వచ్చినా సరే అక్కడ నుంచి అది టర్మినేట్ అయిపోతుంది ప్రోగ్రామ్. సో దాన్ని కంట్రోల్ చేయొచ్చు బై యూజింగ్ ఎక్సెప్షన్స్. టర్మినేట్ అయినా సరే నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే దానికి రూల్స్ ఉన్నాయి. ఓకే, ఎంపీ నంబర్ మల్టిపుల్ రోస్ ఉన్నాయి అంటే ఇప్పుడు ఏదైనా 7566 అయింది కదా, 7788. సో 7788 ఈ రికార్డు తీసుకుని వెళ్ళి ఈ టేబుల్లో పెట్టాలి.
వీడి శాలరీ ఎంత ఉంది, 3000 ఉంది. ఎంత రావాలి అయితే శాలరీ తర్వాత 3300 రావాలి. నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. సో నాకు ఇప్పుడు అవసరమో అప్పుడు ఎగ్జిక్యూట్ చేసుకుంటాను. అనానౌన్స్లో కంప్లీటెడ్. డబల్ 788 ఈ రికార్డు కదా 3300. ఇది బిజినెస్ లాజిక్. సో ఏదైనా బిజినెస్ లాజిక్ అంటే ఏం లేదు. సో వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్ కావాలా, ఒక టేబుల్ నుంచి ఫెచ్ చేసుకొని ఏదైనా క్యాలిక్యులేట్ చేసి వేరే టేబుల్లో ఇన్సర్ట్ చేయాలన్నా, లేదా ఏదైనా క్యాలిక్యులేట్ చేసి కండిషన్ పెట్టుకొని అప్డేట్ చేయాలన్నా, ఇది కైండ్ ఆఫ్ బిజినెస్ లాజిక్. మన బిజినెస్ లాజిక్ ఏంది ఇక్కడ అంటే ఈఎంపీ టేబుల్ నుంచి ఫెచ్ చేస్తాం ఒక రికార్డు, సాలరీ హైక్ చేస్తాం, వేరే టేబుల్కి ఇన్సర్ట్ చేస్తాం. అదొక చిన్న బిజినెస్ లాజిక్ అనుకో. అట్లా స్టెప్ బై స్టెప్. సో ఇక్కడ సెలెక్ట్ స్టేట్మెంట్ రూల్ ఉంది, ఇన్సర్ట్కి ఏం రూల్ లేదు. బట్ ఇక్కడ వాల్యూస్ ప్లేస్ మనం డైరెక్ట్గా వాల్యూస్ కానీ వేరియబుల్స్ కానీ పాస్ చేయొచ్చు అంతే. ఇంకా వేరియబుల్ డిక్లేర్ చేయకపోతే ఈ మస్ట్ బి డిక్లేర్. ఈ నేమ్ డిక్లేర్ చేయలేదు, ఈ నేమ్. సో బట్ ఏమైందంటే ఇక్కడ చెక్ చేసింది. ఫస్ట్ ఏం చేసింది, బిగిన్ నుంచి ఎగ్జిక్యూట్ చేస్తుంది. బిగిన్ నుంచే ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. సో బిగిన్లో ఏమైతే వేరియబుల్స్ వాడినా సరే అవి వెరిఫై చేస్తుంది. సో ఈ నేమ్ లేదు. ఇవన్నీ డూప్లికేట్. సో బైండ్ వేరియబుల్ మనం ఏమి ఎక్కువ వాడము, బట్ స్టిల్ రీప్లేస్ అవుతుంది చూడాలి. సో ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ప్రతిసారి నేను వాల్యూ మార్చాలా. ఓకేనా, నేను ఎగ్జిక్యూట్ చేయాల్సిన ప్రతిసారి ఏం చేయాలా, 7788 మార్చాలి. మార్చి ఎగ్జిక్యూట్ చేయాలి. ఇక్కడే కాపీ ఇదే. ఇంకోటి ఏముంది, 7566 కాపీ. ఇంకేమున్నాయి, 7903 7902 7902 మార్చాలి, ఎగ్జిక్యూట్ చేయాలి. సో ప్రతిసారి ఇక్కడ మార్చాలి. సో ఇక్కడ మార్చాల్సిన పని లేదు. ఇలా అనానౌన్స్ బ్లాక్ అప్పుడు మాత్రమే ఇలా మార్చాల్సిన పని లేదు. మనం ఏం చేయొచ్చు అంటే కోలన్ పెడితే ఒకటి పెట్టి దానికి ఏదైనా సరే ఏదైనా పెట్టుకోండి. ఎంటర్ వాల్యూ, ఎంటర్ ఈఎంపీ నంబర్, ఏం పెడతామో అది. కోలన్ అది బైండ్ రీప్లేస్మెంట్ అనమాట. ఏమవుతుంది అంటే ఒక విండో వస్తుంది, పాపప్ విండో. సో ఎలా వస్తుంది, కోలన్ ఈఎంపీ నెంబర్. మరి ఇక్కడ పెడితే ఏమొస్తుందో అదే కనుక చూపెడుతుంది. సో ఈఎంపీ నెంబర్. సో ఇక్కడ ఏం చూపించింది, ఎంటర్ ఈఎంపీ నెంబర్. సో ఇక్కడ వాల్యూ ఎంటర్ చేస్తున్నాను, ఎంటర్. సో ఎంత ఏ వాల్యూ ఉంది, 7902 అని అందులో కంప్లీట్. ఓకే, సో మళ్ళీ ఎంటర్ వేసి ఉంటాను, మళ్ళీ అది రీప్లేస్ చేసుకోవచ్చు. 7566 పాపప్ విండో లాగా వస్తుంది. సో ఇంకొక వాల్యూ కూడా ఉంది అంటే డీపీటీ నెంబర్ ఈక్వల్ టు ఎంత, కోలన్ ఎంటర్ డీపీటీ నెంబర్. నేను చూసుకొని ఎంటర్ చేయాలి అప్పుడు. లేదంటే డేటా ఇది నో డేటా ఫౌండ్ వచ్చేస్తాయి కదా, రెండు మ్యాచ్ అవ్వాలి. డిపార్ట్మెంట్ నెంబర్ మ్యాచ్ అవ్వాలా, ఆ రో కోసం ఎంప్లాయీ నెంబర్ కూడా మ్యాచ్ అవ్వాలి. సో నాకు తెలియదు కాబట్టి సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. రెండు వచ్చినాయి. సో ఈఎంపీ నెంబర్ మీద క్లిక్ చేస్తేనేమో ఆ వాల్యూ ఏమి ఇవ్వాలా. సో డిపార్ట్మెంట్ నెంబరు ఏమి ఇచ్చినా కూడా 7566, దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ నెంబర్ ఇవ్వాలి. 7566 ఏ డిపార్ట్మెంట్, 20 డిపార్ట్మెంట్. 20 ఇస్తేనే పాస్ అవుతుంది, అంటే ఆ కొరి రిజల్ట్ వస్తుంది కదా, ఒక రికార్డ్ వస్తుంది. 20 ఇవ్వకుండా వేరేది ఇస్తే రికార్డ్ రాదు, మళ్ళీ నో డేటా ఫౌండ్. సో రికార్డు దొరికింది, ఎగ్జిక్యూట్ అయింది. అదే ఇక్కడ 20 కాకుండా 30 ఇచ్చినాం అనుకో, 30 కానీ 10 కానీ ఏమవుతుందంటే నో డేటా ఫౌండ్, నో డేటా ఫౌండ్, రికార్డ్ లేదు. ఏమైంది, మనం ఇచ్చిన వాల్యూ ఇక్కడికి వచ్చి రీప్లేస్ చేసింది అంతే. బైండ్ అంటే రీప్లేస్ చేస్తుంది. సో ఒక పాపప్ విండో లాగా వస్తుంది. సో ఇవి రెగ్యులర్గా మనం వాడము, ఓకేనా, రెగ్యులర్గా పెద్దగా వాడము, అంటే తెలిసి పెట్టుకోవడం జస్ట్. సో కోలన్
సో ఎంటర్ ఎంప్లాయీ నెంబర్. ఈ బద్మాసులు అలా వస్తుంటాయి. బద్మాస్ మీరే నేర్చుకున్నది చెప్పింది అది. బద్మాస్ బ్రైసెస్లో ఉండేది. ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలా, ఆఫ్ అంటే ఆఫ్, డి అంటే డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్స్. సో ఇప్పుడు ప్రొసీజర్ ఇంపార్టెంట్. ఏం లే ప్రొసీజర్ అంటే ఏంటంటే ఇప్పుడు దాకా ఇది అనానౌన్స్ బ్లాక్, ఇది డేటాబేస్లో స్టోర్ చేయలేదు. ఈ లాజిక్ నేను 7.66 పెడుతున్నాను. ఈ లాజిక్ని నేను డేటాబేస్లో స్టోర్ చేయాలి. సో ఇప్పుడు ఇది ఉంది, ఆ కోడ్ నాకు కావాలా, మళ్ళీ ఏం చేయాలి, నేను అయితే టైప్ చేయాలి. లేదంటే ఎక్కడన్నా ఫైల్లో పెట్టుకొని ఉంటే, కాపీ చేసుకొని ఉంటే ఆ ఫైల్లో నుంచి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. అంతే, రెండే ఛాన్సెస్, అంతకుమించి ఏం లేదు కదా. ఎక్కడో స్టోర్ చేసుకుంటాము, తీసుకొని చేయాలి. సో ఇదే కోడ్ నేను ఇదే డేటాబేస్లో కాపీ చేసినాను అనుకో, ఇప్పుడు కావాలంటే అప్పుడు ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? దీన్ని స్టోర్ చేసేది స్టోర్ ప్రొసీజర్. ప్రొసీజర్ అన్నా స్టోర్ ప్రొసీజర్ అన్నా అంటే. సో ప్రొసీజర్ ఏం స్టోర్ చేస్తుంది అంటే కోడ్ని స్టోర్ చేస్తుంది, బిజినెస్ లాజిక్ని స్టోర్ చేస్తుంది. సో ప్రొసీజర్ ఈజ్ ఎ డేటాబేస్ ఆబ్జెక్ట్ విచ్ స్టోర్స్ బిజినెస్ లాజిక్ ఇన్ డేటాబేస్. బిజినెస్ లాజిక్ని స్టోర్ చేస్తుంది. వెన్ ఎవర్ వీ వాంట్ వీ కెన్ ఎగ్జిక్యూట్ ద లాజిక్. సో ఇప్పుడు ఈ కోడ్ నేను డేటాబేస్లో స్టోర్ చేయాలి, కాపీ చేసి పెట్టుకోవాలి. ఎలా కాపీ చేసుకుంటామంటే కింద ఫస్ట్ వీ హ్యావ్ టు కంపైల్ ద ప్రొసీజర్ ఉన్నాం అంతే. సో ఏమంటే క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్రొసీజర్, ప్రొసీజర్ నేమ్, ఏదైనా పారామీటర్స్ తీసుకుంటే ఎన్ని పారామీటర్స్ తర్వాత చూద్దాం. తర్వాత యాజ్, ఇంకా డిక్లరేషన్ వేరియబుల్ అవన్నీ. సో మనం ఏంటో వేరియబుల్ డిక్లరేషన్ డిక్లేర్ తీసేయాలా. క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్రొసీజర్. ఏం ప్రొసీజర్ ఇది? ఈఎంపి v9లో వేస్తున్నాం _prc యాజ్ క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్రొసీజర్. సో ఏదన్నా సరే ఆబ్జెక్ట్ టైప్ మెన్షన్ చేయాలి. క్రియేట్ తర్వాత ఆబ్జెక్ట్ టైప్ మెన్షన్ చేయాలి. ఇక్కడ కూడా ఆర్ రీప్లేస్ అన్నది మ్యాండేటరీ కాదు, ఇది అడిషనల్ ఫీచర్ అనమాట. సో ఏమంటే ఆర్ పెట్టలేదు అనుకో, నెక్స్ట్ టైం ఇదే నేమ్తో నేను కంపైల్ చేయాలనుకుంటే ఈ ప్రొసీజర్ని నేను డ్రాప్ చేసి తర్వాత కొత్తగా కంపైల్ చేయాలి. సో ఆర్ రీప్లేస్ అయితే ఏం చేస్తుంది అంటే ఇది కోడ్ని రీప్లేస్ చేస్తుంది. ఓకేనా? అంతే. ఇంతకుముందు మనం చూసినాం, వ్యూస్లో చూసినాం. సేమ్ వ్యూలో ఏం చేస్తుంది, సెలెక్ట్ స్టేట్మెంట్ చేంజ్ చేస్తుంది. ఇక్కడ ప్రొసీజర్ కోడ్ని చేంజ్ చేస్తుంది. సో బిజినెస్ లాజిక్ కూడా క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్రొసీజర్, ప్రొసీజర్ నేమ్ యాజ్. ఇలా సో యాజ్కి బిగిన్కి మధ్యలో వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాం. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది కంపైల్ అయింది. ఓకే, కంపైల్ అయింది అంటే ఏంటంటే, కంపైల్ అంటే ఏంటంటే ఈ నేమ్తో ఈ కోడ్ స్టోర్ అయ్యింది. సో చూద్దాం అయిందా లేదా. సో ఈ నేమ్ నేను కాపీ చేసుకున్నాను, Shift F4 వచ్చిందా కోడ్ అంటే డేటాబేస్లో స్టోర్ అయింది ఆ నేమ్తో. ఇది నేమ్డ్ బ్లాక్. ఓకేనా? నేమ్డ్ ఆబ్జెక్ట్. అనానౌన్స్ బ్లాక్ అంటే అన్నేమ్డ్ బ్లాక్స్. నేమ్ ఉండదు దానికి, దీనికి నేమ్ వచ్చేసింది. సో ఇప్పుడు ఏమైంది, కంపైల్ అయింది, డేటాబేస్లో కంపైల్ అయింది. సో అక్కడ దాకా ఇది క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్రొసీజర్ నేమ్, ఏదైనా పారామీటర్స్ ఉంటే పారామీటర్స్, యాజ్, వేరియబుల్ డిక్లరేషన్, బిగిన్, లాజిక్, ఎండ్. సో అక్కడ దాకా అయిపోయింది. సో ఎగ్జిక్యూషన్ మెథడ్ కంపైల్ చేసి పెట్టుకున్నాం. ఆఫ్టర్ కంపైల్ ఎర్రర్స్ ఉంటే ఎగ్జిక్యూట్ చేయలేము. సో దీన్ని నేను ట్రంకేట్ చేసేసిన టేబుల్ని. ఓకే, ఇది ప్రొసీజర్ నేమ్. సో
ఎలా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఎలా ఎగ్జిక్యూట్ చేయొచ్చు అంటే ఎగ్జిక్యూట్ అన్న ఈఎక్సిసి అన్న ఒకటే, ఈఎక్సిసి అన్న ఎగ్జిక్యూట్ అన్న ఎగ్జిక్యూట్ స్పేస్ ప్రొసీజర్ నేమ్. పారామీటర్స్ ఉంటే పారామీటర్స్ వాల్యూస్ ఇవ్వాలా. సో మనకు పారామీటర్స్ లేదు కాబట్టి మనం ఇంత పారామీటర్స్ ఏం పెట్టాలి ఈ ప్రొసీజర్కి. పారామీటర్స్ అంటే ఎలా ఉంటాయో దీని తర్వాత చూద్దాం. సో ఎగ్జిక్యూట్ స్పేస్ ప్రొసీజర్ నేమ్, ఇలా ఇది ప్రొసీజర్ నేమ్. దానికంటే ముందు ఎగ్జిక్యూట్ అంటే ఏమంటే ఏమైంది, అనానమస్ బ్లాక్ కంప్లీటెడ్. ఓకే, ఎగ్జిక్యూట్ అంటే ఏమైంది ఇక్కడ చూద్దాం. టేబుల్ ఇన్సర్ట్ అయ్యి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాం, మళ్ళీ ఏమవుతుంది, ఇంకోసారి ఎగ్జిక్యూట్ అయింది 2 రికార్డ్స్. మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసినాం, ఏమైంది, ఇంకో రికార్డ్. మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తే ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేస్తే అన్నిసార్లు. సో ఇప్పుడు ఈ నేమ్తో క్లియర్ అయింది. అర్థమైంది. ప్రొసీజర్ అంటే డేటాబేస్లో స్టోర్ చేసి పెట్టుకుంటాం, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎగ్జిక్యూట్ చేసుకుంటాం. బట్ ఇక్కడ 7566 కామన్గా ఉంది. ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేసినా సరే ఇది 7566 కోసమే ఎగ్జిక్యూట్ అవుతుంది, అవునా. సో కోడ్ 7566 కోసమే రాసినాము కదా, కాబట్టి 7566. సో చూద్దాం దానికి ఏం చూద్దాము. సో నెక్స్ట్ ప్రొసీజర్ కాలింగ్ ఫ్రమ్ అనదర్ ప్రొసీజర్. ఒక ప్రొసీజర్ ఉంది, ఏం లేదు, బిగిన్ అండ్ లోపల మధ్యలో కాల్ చేయాలి. ఓకేనా. ఈ ప్రొసీజర్ నేను ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టుకున్నాను. దీన్ని ప్రొసీజర్ దానిలో ఒకటే అలో ఎగ్జిక్యూట్ చేయరు, ఆ ప్రొసీజర్ని వేరే ప్రొసీజర్ నుంచి కూడా కాల్ చేస్తాం. ఓకేనా, చైల్డ్ ప్రొసీజర్. ఒక ప్రొసీజర్ లోపల నుంచి దీన్ని కాల్ చేయాలంటే ఎగ్జిక్యూట్ కూడా రాయాల్సిన పని లేదు, జస్ట్ ప్రొసీజర్. సో ఇలా బిగిన్ ఎండ్ ఉంటుంది, బిగిన్ ఎండ్. ఇందులో నెంబర్ ఆఫ్ లైన్స్ ఉంటాయి, ఒక 1000 లైన్స్ ఉన్నాయి అనుకున్నాం. 1000 లైన్స్ ఉన్నాయి, ఇవన్నీ లైన్స్ అనుకున్నాం. స్టేట్మెంట్స్ 1000 స్టేట్మెంట్స్ ఉంటాయి. నాకు ఈ ప్రొసీజర్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలో అప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకుంటే జస్ట్ అక్కడ ప్రొసీజర్ నేమ్ సెమీకోలన్, పారామీటర్స్ ఉంటేమో పారామీటర్స్, అంతే. ఎక్కడ కావాలంటే అక్కడ జస్ట్ ప్రొసీజర్ నేమ్. ఎగ్జిక్యూట్ ఏం పెట్టాల్సిన వల్ల ప్రొసీజర్ నేమ్, పారామీటర్స్ ఉంటేమో ఆ వాల్యూస్ పాస్ చేయాలి. బిగిన్ ప్రొసీజర్ నేమ్, పారామీటర్స్ ఉంటేమో పారామీటర్ వాల్యూస్, అంతే. ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడ ఆ ప్రొసీజర్ని కాల్ చేస్తాం. సో అర్థమైంది ఇది ఎలా ఎగ్జిక్యూట్ చేయాలా. సో అవుట్ పారామీటర్ ఉన్నప్పుడు చిన్న డిఫరెంట్. అవుట్ పారామీటర్ ఉన్నప్పుడు వేరియబుల్ ఖచ్చితంగా ఇలానే చేయాలా. అవుట్ పారామీటర్స్ అనేది ఉంటుంది, అప్పుడు వీ కెనాట్ యూస్ దిస్ ఫస్ట్ మెథడ్. ఓకేనా. ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ అవుట్ పారామీటర్ లేకపోతేనే ఈ మెథడ్ యూస్ చేయొచ్చు. ఏ మెథడ్, ఎగ్జిక్యూట్ అంటే బ్లాక్ లోపల కాదు, డైరెక్ట్ ఒక స్టేట్మెంట్ అంటే ఒక ప్రొసీజర్ అట్లా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. నా దగ్గర 10 ప్రొసీజర్స్ ఉన్నాయి, స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ రావాలా. ఓకే, స్క్రీన్ కనబడుతూ ఉందా? హలో, ఓకే. సో నా దగ్గర నార్మల్గా ఎలా ఉంటుందంటే ఒక ప్రొసీజర్ మల్టిపుల్ ప్లేసెస్ నుంచి కాల్ చేసుకుంటాం. ఓకే, నా మల్టిపుల్ ప్లేసెస్లో కాల్ చేసుకోవచ్చు, ఒక ప్రొసీజర్లో మల్టిపుల్ ప్రొసీజర్స్ కూడా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో ఏం లేదు, ఇక్కడ ప్రొసీజర్ ఉంది, ఇంకో ప్రొసీజర్ ఉంది అనుకున్నాం 2, ఇంకోటి ఉంది 3. సో మధ్యలో ఏదైనా వేరే స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఓకే, నేను హైఫన్ పెట్టినా అంటే ఇంకో స్టేట్మెంట్ ఉంది అనుకున్నాను, అంతే, వేరే ఇంకేం కాదు, వేరే స్టేట్మెంట్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మేబీ ఇది ఇన్సర్ట్ అనుకుందాం.
లేదు సెలెక్ట్, ఇది ఇన్సర్ట్, ఇది అప్డేట్. ఆ తర్వాత ఈ ప్రొసీజర్ ఉందంటే దాని మీనింగ్ ఏమంటే దాని లోపల ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయమని. ఓకేనా, దీంట్లో ఒక 10 స్టేట్మెంట్స్ ఉన్నాయనుకో, ఆ 10 స్టేట్మెంట్స్ తర్వాత నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఏదైనా సరే ఏదైనా అప్డేట్ డిలీట్ ఉంటే డిలీట్. అర్థమవుతుందా? సో దాని తర్వాత ఈ ప్రొసీజర్ ఉంది. ఈ ప్రొసీజర్ లోపల ఎన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి అన్నీ ఎగ్జిక్యూట్ అవ్వాలని. దీంట్లో ఒక 20 స్టేట్మెంట్స్ ఉన్నాయనుకో, 20 స్టేట్మెంట్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ స్టేట్మెంట్ ఇక్కడ అయితే అప్డేట్ అప్డేట్. తర్వాత దీని ఎన్ని స్టేట్మెంట్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎగ్జిక్యూట్ అవ్వమని దాని మీనింగ్. అర్థమవుతుందా? ఏదన్నా ఉంది ఈ ప్రొసీజర్ వచ్చిందంటే ఏమంటే ఆ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఈ ప్రొసీజర్ వచ్చిందంటే దాని స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఇక్కడ అన్నీ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో అలా ఎగ్జిక్యూట్ చేయాలి. సో మనం ఇలా ప్రస్తుతానికి మన దగ్గర ఒకటే ఉంది కాబట్టి ట్రంకేట్ చేస్తాం. ఇలా ట్రంకేటెడ్ సెలెక్ట్ చేసుకొని చేస్తే అయిపోతుంది. డేటా లేదు, ఇక్కడ నుంచి ఇక్కడ నేను ఏమైంది అనౌన్స్ బ్లాక్ కంప్లీటెడ్. ఇక్కడ నేను హైఫన్ పెట్టినానంటే ఆ లైన్ ఎగ్జిక్యూటబుల్ కాదు అని కమెంటెడ్ బ్లాక్. ఓకే, సో ఓన్లీ ఒకటే, ఇది ఒక్కటే ఉంది. సో అలా ఎగ్జిక్యూట్ చేస్తాను. అప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయాలి. ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది? 7566 అంతే. సో బిగినింగ్ లోపల ప్రొసీజర్ నేమ్ పెట్టి కాల్ చేయాలి. ఓన్లీ ప్రొసీజర్ నేమ్ ఎక్కడ అవసరం ఉంటుందో అప్పుడు కాల్ చేయాలి. ఇక్కడ 7566 కామన్ అంటే మనం పాస్ చేసిన వాల్యూ కామన్, ఎంప్లాయీ నెంబర్ అన్నది కామన్. బట్ ఇలాంటి వాటి కోసం కోడ్ రాయము, ఒక ఎంప్లాయీ నెంబర్ కోసమే రాయము కదా కోడ్, దాంట్లో ఏదో యూస్ ఉంటుంది. లేదా ఇక్కడ నేను 757788 ఇలా నేను మళ్ళీ కంపైల్ చేసి ఉంటే, ఈసారి కంపైల్ చేసిన తర్వాత కోడ్ మారిపోతుంది. ఈసారి నేను ఎగ్జిక్యూట్ చేసినానంటే ఏమవుతుంది? ఇప్పుడు ఆ కోడ్ లోపల 7788 ఉంటుంది. 7788 మాత్రమే అవుతుంది. 7788 అంటే ఏం చేయాలంటే వేరే ఎంప్లాయీ నెంబర్ కోసం మళ్ళీ ఇక్కడ పెట్టి కంపైల్ చేసి ఆ తర్వాత ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకేనా? సో అది కరెక్ట్ కాదు కదా, కరెక్ట్ కాదు కదా. సో మనం ఏం చేస్తామంటే ఎగ్జిక్యూట్ చేసేటప్పుడే ఈ 7788 సో నేను ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు సో ఇది తీసి సో కాలింగ్ అంతే ప్రొసీజర్. ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు నేను ఏదైతే నంబర్ ఇస్తానో యాజ్ అ పారామీటర్స్ ఎలా పాస్ చేస్తామంటే బ్రేసెస్ లోపల ఇట్లా 7902 ఏదైతే నేను పాస్ చేస్తానో వాళ్ళకి సంబంధించిన రికార్డు ఇన్సర్ట్ అవ్వాలి. సో ఇది హార్డ్ కోడెడ్ వాల్యూ. అర్థమవుతుందా? సో నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే 7778కే పోతాను. నో, అది కరెక్ట్ కాదు. సో మనం ఏం చేయాలంటే ఈ ప్రొసీజర్కి ఒక పారామీటర్ పెట్టుకోవాలి. పారామీటర్ పెట్టుకొని ఎక్కడెక్కడ అవసరం ఉంటుందో అక్కడ దాని వాల్యూని పాస్ చేయాలి. ఓకేనా? పారామీటర్ పెట్టుకొని ఎక్కడెక్కడ అవసరం ఉంటుందో అక్కడ వాల్యూ పాస్ చేసుకోవాలి. సో ఇలా పెట్టుకున్నాం అనుకో, హార్డ్ కోడెడ్ వాల్యూ పెట్టుకున్నాం అనుకో, ప్రతిసారి కోడ్ నేను కంపైల్ చేయాలా, తర్వాత ఎగ్జిక్యూట్ చేయాలి. సో అది అసలు చేయరు అట్లా ఎప్పుడు. సో ఇప్పుడు 7788 ఫిక్స్డ్, అలా కాకుండా నేను మార్చుకోవాలి. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏ వాల్యూ అయితే పంపిస్తానో ఆ వాల్యూ ఇన్సర్ట్ అయిపోవాలి. సో ఇప్పుడు పారామీటర్ బ్రాకెట్ ఓపెన్ క్లోజ్, బ్రాకెట్ ఓపెన్ క్లోజ్. సో ఇన్ పారామీటర్ ఇక్కడ ప్రొసీజర్ ఉంది. సో దాన్ని ఎగ్జిక్యూట్ చేసినాం, EXEC చేసినాం. ఇంకొక ప్రొసీజర్ నుంచి సో ఇది కూడా ఒక ప్రొసీజర్ అన్నాం కదా, ఏదో ఇలా కాల్ చేసినాం. ప్యాకేజ్ లోపల ఉన్న ప్రొసీజర్. ఓకే, సో if you want to see procedure or function or package etc code, then click on object name, then shift F4 కానీ shift plus function F4 కానీ కీబోర్డ్ బట్టి
మనం ఫంక్షన్కి అక్కడ ఆఫ్ చేసి పెట్టుంటే షిఫ్ట్ F4, ఆన్ అయ్యింటే ఫంక్షన్ కూడా క్లిక్ చేయాలి. సో కాలింగ్ వన్ ప్రొసీజర్ ఫ్రమ్ అనదర్ ప్రొసీజర్ అంటే సెకండ్ మెథడ్. అందులో ఎలా కాల్ చేసినాం ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఉంది కదా, దీన్ని ఇలా ఇలా దీన్ని ఏంటి మధ్యలో ఈ రెండిట్లో ఏదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు దాంట్లో parameter step లో ఎంతతో వెళ్తాం. సింపుల్ లేదు. అప్పుడు అవుట్ పారామీటర్ వద్దు కదా, జస్ట్ ఇన్ పారామీటర్. ఇన్ పారామీటర్. సో ఎర్రర్స్. సో ఇక్కడ దాకా అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో వీళ్ళకి? ఏమైనా డౌట్స్ ఉందా? సత్య, రహనా, సాయి, స్వాతి? బైండ్ వాల్యూస్ అవునవును, అది ఓన్లీ అనానమస్ బ్లాక్ వాడినప్పుడు, మైగ్రేషన్ అప్పుడు. ఓకేనా? DBA వాళ్ళు మనం వాడంలే. అది మనం రెగ్యులర్గా వాడేది పారామీటర్స్ పాస్ చేసి అందులో పెట్టి ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకేనా? సో ఏదన్నా చిన్న స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి, ఫర్ మల్టిపుల్ వాల్యూస్ నేను ఎంటర్ చేయాలి అనానమస్ బ్లాక్ అన్నప్పుడు, సో అలా పెట్టి ఒక్కొక్కటి ఎంటర్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాం. ఓకేనా? కోడ్లో ప్రతిసారి ఏమైనా మార్చాలంటే ఇబ్బంది కాబట్టి ఆ ప్లేస్లో రీప్లేస్మెంట్ చేయాల్సిన చోట బైండ్ పారామీటర్ పెట్టి ఎగ్జిక్యూట్ చేస్తాం. అంతకుమించి ఇప్పుడు చేయాలి. అర్థమైందా సాయి? ఓకే, రెగ్యులర్గా మనం పారామీటర్స్ యూజ్ చేస్తాం. సో పారామీటర్స్ కూడా సిమిలర్ కైండ్ ఆఫ్, కానీ అది కోడ్ స్టోర్ అవుతుంది కొంచెం స్ట్రాంగ్ అనమాట. ఇది మనమే మాన్యువల్గా ఇవ్వాలి, అది పాస్ చేసి ఎగ్జిక్యూట్ చేయవచ్చు. ఓకే, సో ఇలా ఎగ్జిక్యూట్ చేయొచ్చా? ఎగ్జిక్యూటింగ్ ప్రొసీజర్ ఎలా ఎగ్జిక్యూట్ చేయొచ్చో 3 వేస్లో. ఇలా EXEC ఓకే, ఎగ్జిక్యూట్ రెండు ఒకటే. అది EXEC రెండు ఒకటే, EXEC అన్నా ఎగ్జిక్యూట్ అన్నా ఒకటే. ఎప్పుడు అంటే ఇన్ పారామీటర్ అంటే అవుట్ పారామీటర్ లేనప్పుడు ఇవి ఓకే వర్క్ అవుతాయి. సో టైప్స్ ఆఫ్ ఎర్రర్స్. టైప్ ఆఫ్ ఎర్రర్స్ అంటే ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ ఎర్రర్. కంపైలేషన్ ఎర్రర్ ఒకటి, కంపైల్ చేసేటప్పుడు ఎర్రర్. అంటే కోడ్ ఉంది, దీన్ని కంపైల్ చేసేటప్పుడు ఎర్రర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేరియబుల్ నేను డిక్లేర్ చేయాలి, నేను దీన్ని కంపైల్ చేస్తున్నా. కంపైల్ అంటే ఏంది? స్టోర్ అవుతా ఉంది, చెక్ చేసుకొని స్టోర్ చేస్తుంది. మనం ఎలా పెడితే అలా ఏందో ప్రాపర్ సింటాక్స్ ఫాలో అయినామా, టేబుల్స్ ఉన్నాయా, కాలమ్స్ ఉన్నాయా అన్నీ వెరిఫై చేసి కంపైల్ చేస్తుంది. సో ఏమొచ్చింది ఇక్కడ? కంపైల్ చేసేటప్పుడు ఎర్రర్ వచ్చింది.
అర్థమవుతుందా? కంపైలేషన్ ఎర్రర్ అంటే సింటాక్స్ ఎర్రర్ కానీ టేబుల్ నేమ్స్ కానీ ఎర్రర్ ఉన్నా లేదా కాలం నేమ్స్ లేకపోయినా సరే, సో ప్రాపర్ సింటాక్సెస్ అంటే ఇఫ్ ఓపెన్ చేసి ఎండ్ చేయకపోయినా సరే ఏదో సింటాక్టికల్ ఎర్రర్, సిమాంటిక్ ఎర్రర్ ఏదన్నా ఉన్నాయి, అది కంపైల్ టైం ఎర్రర్. కంపైల్ అయ్యేటప్పుడు వెరిఫై చేస్తుంది అది కోడ్ ప్రాపర్గా ఉందా, సింటాక్స్ ఎర్రర్ ఏమైనా ఉందా, సో అలా చెక్ చేస్తుంది. సో ఇది వన్ కైండ్ ఆఫ్ ఎర్రర్. సో ఇది కంపైల్ అయిన తర్వాత ఏం చేస్తున్నాను నేను స్టేట్మెంట్ సెకండ్ లైన్ నెంబర్ ఓకే, ఇది అది లేదు, ఓపెన్ చేసినా క్లోజ్ చేసినా ఎగ్జిక్యూట్ చేసిన. సో ఓకే, కంపైల్ టైం ఎర్రర్ ఎలా చూడొచ్చు? కంపైల్ టైం ఎర్రర్ ఎలా చూడవచ్చు అంటే, సో ఆల్రెడీ కంపైల్ అయిన ప్రోగ్రామ్ అయి ఉంటే ఇప్పుడు కంపైల్ చేసి పెట్టింది, అది ఎర్ర అయింది, వదిలేసినారు. ఏం చేయొచ్చు అంటే ప్రొసీజర్ పేరు మీద ప్రొసీజర్ నేమ్ ఉంటుంది కదా, ఎక్కడ వచ్చాడు కాపీ చేసుకుంటాం కదా దగ్గర. సో షిఫ్ట్ F4 మనం కంపైల్ చేసి ఎర్రర్ ఉన్నా సరే అది కోడ్ సేవ్ అవుతుంది, బట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇలా ఉంది, ఇది ఉంది. ఇక్కడ ట్యాబ్స్ ఉన్నాయి, కోడ్, గ్రాంట్, డిపెండెన్స్, రెఫరెన్సెస్, ఇక్కడ ఎర్రర్ ఇది ఎన్కౌంటర్ ద సింబల్, ఇది ఓపెన్ అంటే క్లోజ్ బ్రాసెస్ ఉంది లేదా సంథింగ్, ఎర్రర్ ఎక్కడో ఉంది. లైన్ నెంబర్ 1 23, లైన్ నెంబర్ 1 23, లైన్ నెంబర్ 1, ఇది లైన్ నెంబర్ 1. సో ఇది ఓపెన్ చేసి క్లోజ్ చేసినాం. సో అది సింటాక్స్లో ఎర్రర్. అది ఓపెన్ చేసి క్లోజ్ చేసిన తర్వాత మధ్యలో పారామీటర్ ఉండాలి, అది లేదు కాబట్టి అది ఎర్రర్. సో ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ కంపైల్ చేసి ఇప్పుడు కంపైల్ చేసి ఉంటే ఓకే. సో మీరు అప్పటికప్పుడు చూసుకోవాలనుకున్నప్పుడు, సో అప్పుడైనా సరే కనపడుతుంది. షిఫ్ట్ F4 కొడితే అక్కడే చూడాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే కింద స్లాష్ పెడితే ఆ కోడ్ అక్కడికి ఎండ్ అయిపోయినట్టు. PLSQL కోడ్ ఇక్కడ దాకానే అని చెప్పడానికి స్లాష్. ఓకేనా? స్లాష్ అంటే ఒక SQL స్టేట్మెంట్ సెమీకోలన్తో ఎండ్ అవుతుంది, PLSQLలో ఈ ప్రోగ్రాము స్లాష్తో ఎండ్ అవుతుంది. స్లాష్ అయితే ఎండ్. అక్కడే మనం ఏదైనా టైప్ చేయాలనుకుంటే షో ఎర్రర్స్ ఏమొచ్చింది లేదు, అర్థమవుతుందా? షో ఎర్రర్స్ ఎగ్జిక్యూట్ చేసిన చూపెడుతుంది. ఎప్పుడు మనం ఆ సెషన్లో కంపైల్ చేసి ఉంటేనే కనపడుతుంది, వెంటనే కొడతాయి షో ఎర్రర్స్, లేదంటే కనపడదు. లేదు మనం ఎప్పుడో కంపైల్ చేసినాము చూసుకోవాలనుకున్నప్పుడు ప్రొసీజర్ పేరు మీద క్లిక్ చేసి షిఫ్ట్ F4 కొడితే పైన ట్యాబ్ ఎర్రర్స్ అనే ట్యాబ్ ఉంటుంది, అక్కడ ఉంటుంది. సో వన్స్ ఎర్రర్ అయిన దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేయలేము. సో అది ఎర్రర్లో ఉంది. ఇది ఏ స్టేట్లో ఉంది? డీటెయిల్స్లోకి వెళ్దాం. ఏముంది ఇది? స్టేటస్ ఇన్వాలిడ్. అది ఖచ్చితంగా వ్యాలిడ్ ఉండాలి. ఒక టేబుల్ అయినా సరే, వ్యూ అయినా సరే, ఏదైనా సరే అది వ్యాలిడ్ కేసే ఉండాలి. ఏ ఆబ్జెక్ట్ అయినా సరే స్టేటస్ ఎలా ఉండాలంటే వ్యాలిడ్ ఉండాలి. వ్యాలిడ్ లేకపోతే అది కుదరదు. డీటెయిల్స్లో కనపడుతుంది. సో వాట్ కైండ్ ఆఫ్ ఎర్రర్ అంటే ఎర్రర్స్లో కనపడుతుంది. ఈ ఎర్రర్ ఉంది, కంపైల్ చేసినప్పుడు ఈ ఎర్రర్ వచ్చింది. సో నువ్వు ప్రాపర్గా కంపైల్ చేసినే ఎగ్జిక్యూట్ చేయాలి దాన్ని. సో నేను ఎగ్జిక్యూట్ చేశానని ట్రై చేస్తాను. ఏమైంది ఇక్కడ? ఇన్వాలిడ్. అది వ్యాలిడ్ కాదు, మనం ఎగ్జిక్యూట్ చేయలేము. సింటాక్స్ ఫస్ట్ చెక్ చేసుకొని కంపైల్ చేసిన తర్వాతనే దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఇప్పుడు నేను తీసేసిన బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ ఉంది. సో తర్వాత నేను వల్ల మొత్తం సెలెక్ట్ చేసుకున్నా. స్లాష్ తర్వాత 2-3 ఉన్నా సరే ఇది బ్లాక్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఏమొచ్చింది ఇక్కడ? నో ఎర్రర్స్. ఇంతకుముందు ఎర్రర్ ఉంది. ఎలా ఉంది? ఇక్కడ ఏదో సరే ఓపెన్ ఏదో పెట్టేసిన, ఓపెన్ పెట్టినా సరే క్లోజ్ కూడా పెట్టేసిన. ఇప్పుడే వస్తుంది. ఏమొచ్చింది? ఇలా ఇక్కడ పెట్టేసింది. కంపైల్డ్ ఎర్రర్స్ చెక్ కంపైలర్ లాగ్. సో ఏంటంటే ఫస్ట్ రో 1 అంటే ఏంటంటే ఫస్ట్ రో 23. ఎన్కౌంటర్ ద సింబల్ ఈ బ్రాకెట్, ఇది ఎన్కౌంటర్ అయింది.
పూర్తిగా చెప్తే వెన్ ఎక్స్పెక్టింగ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏదో ఐడెంటిఫైయర్ డబుల్ కోడ్స్ ఏదో పెట్టాల్సింది. ఓకే, అది ఎర్రర్. సో దీన్ని కంపైల్ చేసేటప్పుడు వచ్చే ఎర్రర్ని కంపైల్ టైం ఎర్రర్ అంటారు. సో ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అయిపోయింది కింద షో ఎర్రర్స్ కొడతాం, నో ఎర్రర్స్ ఏం లేదు. కంపైల్ టైం ఎర్రర్, సింటాక్స్ ఎర్రర్ కానీ ఇన్ పారామీటర్ అసైన్మెంట్స్ ఏదన్నా అసైన్ చేస్తే ఇన్ పారామీటర్ని అసైన్ చేయలేము, తర్వాత చూద్దాం. సో అవన్నీ సింటాక్స్ ఎర్రరే. ఆబ్జెక్ట్ నాట్ ఫౌండ్ అంటే టేబుల్ యూజ్ చేస్తున్నాము, వ్యూస్ యూజ్ చేస్తున్నాము, ఇండెక్సెస్ యూజ్ చేసినాము, లేదా సంథింగ్ ఏదో ఒకటి సీక్వెన్స్ యూజ్ చేసినాము, సినానిమ్ యూజ్ చేసినాము, ఏది యూజ్ చేసినా సరే ఖచ్చితంగా అది ఆల్రెడీ ముందే కంపైల్ అయ్యి ఉండాలి. లేదు వేరే ప్రొసీజర్ని కాల్ చేస్తున్నాము, ఆ ప్రొసీజర్ ముందే కంపైల్ అయ్యి ఉండాలి. సో ఇవన్నీ కంపైలేషన్ ఎర్రర్ అనమాట. సో ఏం చేయాలో వీ కెన్ చెక్ కంపైలేషన్ ఎర్రర్ బై యూజింగ్ షో ఎర్రర్స్. క్రియేట్ ప్రొసీజర్ మొత్తం తర్వాత స్లాష్ పెట్టి కింద షో ఎర్రర్స్ మొత్తం సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. లేదు ఓన్లీ షో ఎర్రర్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇప్పుడు దానికంటే ముందు ఆ ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడే, ఓకే, ఎగ్జిక్యూట్ చేసినాము పెట్టేసినాము, అప్పుడైతే వెంటనే షో ఎర్రర్స్ అయితే కనబడుతుంది. షో ఎర్రర్స్. ఓకే, లేదా సెకండ్ వేలో క్లిక్ ఆన్ ప్రొసీజర్ నేమ్ Shift+F4. సో ఎర్రర్స్ ట్యాబ్ ఉంటుంది, అక్కడ చూసుకోవచ్చు. సెకండ్ రన్ టైం ఎర్రర్. సో ఇప్పుడు ప్రాపర్గా నాకు కంపైల్ అయిపోయింది ప్రొసీజర్, దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఎలా ఎగ్జిక్యూట్ చేసినాము, ఇలా ఎగ్జిక్యూట్ చేసినాం. అనానమస్ బ్లాక్ కంప్లీటెడ్. ఏమైంది, ఒక రికార్డు ఇన్సర్ట్ అయింది, 4 రికార్డ్స్ ఇన్సర్ట్ అయింది. సో డేటా ఎర్రర్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు డేటా ఎర్రర్స్ వస్తాయి. సో ఆ డేటా ఎర్రర్ వస్తే, సో ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 ఇదేం చేస్తుంది అంటే సింటాక్స్ చెక్ చేసింది, కంపైల్ చేసింది, ప్రాపర్గా కంపైల్ చేసింది. కంపైల్ అయితే రైటే, వేర్ ఈఎంపీ నెంబర్ సింటాక్స్ ఏం తప్పులేదు కదా, డేటా ఉందో లేదో తర్వాత సంగతి. సో సింటాక్స్ తప్పులేదు. ఓకే, ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఎర్రర్ వస్తుంది, ఎర్రర్ నో డేటా ఫామ్. దీన్ని అంటారు రన్ టైం ఎర్రర్ కానీ ఎగ్జిక్యూషన్ టైం ఎర్రర్ కానీ అంటారు. సో డేటా మ్యాక్సిమం అదే డేటా ఎర్రర్సే ఉంటాయి. 99% డేటా ఎర్రర్స్ ఉంటాయి, అది రన్ టైం ఎర్రర్. ప్రొసీజర్ ప్రాపర్గా ఉంది, ప్రొసీజర్ ప్రాపర్గా క్రియేట్ అయింది, బట్ డేటా వల్ల అది ఎర్రర్ వచ్చింది. సో అది రన్ టైం ఎర్రర్. సో అర్థమైందా, రెండు ఉంటాయి. కంపైల్ అప్పుడే ఎర్రర్ వస్తే దాన్ని కంపైలేషన్ ఎర్రర్ అంటాము. దాన్ని ఏం చేయాలా, సింటాక్స్ కానీ ఆబ్జెక్ట్స్ కానీ ఏమైనా లేకపోతే దాన్ని కరెక్ట్ చేసి మళ్ళీ కంపైల్ చేయాలి. సో కంపైల్ వ్యాలిడ్ స్టేటస్లో ఉంటేనే ప్రొసీజర్, దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఎర్రర్ వస్తే రన్ టైం ఎర్రర్ వస్తుంది. సో ఎందుకు వస్తుంది, మేజర్గా దాన్ని డేటా వల్లనే వస్తుంది. డేటానే, ఇంకేం డేటానే అంతే. సో క్రియేట్ ఏం చేసినా, ఓకే, ఇప్పుడు ఏం చెప్పినాక ఇది 7788 కంపైల్ అయింది. ప్రతిసారి 7788 కోసమే ఎగ్జిక్యూట్ అవుతా ఉంది ఇక్కడ. సో అలా కుదరదు. ఏం చేయాలా, పారామీటర్ పెట్టుకోవాలా. పారామీటర్ మనం ఏ వాల్యూ అయితే ఇస్తామో ఆ వాల్యూనే ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో తీసేయి. సో దీంట్లో నేను 7902 ఇస్తే 7902 ఇన్సర్ట్ అవ్వాలా. 7788 ఇస్తే 7788 మాత్రమే ఇన్సర్ట్ చేయాలి, కోడ్ చేంజ్ చేయకూడదు. సో అప్పుడు ఏం చేస్తామంటే పారామీటర్స్ ఉన్నాయి మనకు, 3 టైప్స్ ఆఫ్ పారామీటర్స్ ఉంటాయి. ఒకటి ఇన్ పారామీటర్, 2 అవుట్ పారామీటర్, ఇన్ అవుట్ పారామీటర్. సో ఇన్ పారామీటర్ ఏం చేస్తుందంటే లోపలికి తీసుకుని వెళ్తుంది. మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు వాల్యూ ఏదైనా ఇస్తామో ఆ వాల్యూ ఈ ప్రొసీజర్ లోపలికి తీసుకుని వెళ్తుంది. ఓకేనా, 7788 పాస్ చేసిన దాన్ని ఈ ప్రొసీజర్ లోపలికి పంపించి ఎక్కడ కావాలంటే అక్కడ రీప్లేస్ చేసుకోవచ్చు, ఎక్కడ కావాలంటే ఆ వాల్యూని అక్కడ రీప్లేస్ చేసుకోవచ్చు. అది ఇన్ పారామీటర్. సో ఇన్ పారామీటర్ విల్ టేక్ వాల్యూ ఇన్సైడ్ టు ద ప్రొసీజర్, లోపల తీసుకుని వెళ్తుంది. కాలింగ్ ప్రొసీజర్ విల్ పాస్ ద వాల్యూ టు కాల్ ప్రొసీజర్. కాలింగ్ ప్రొసీజర్ అంటే ఇది కాల్ చేస్తూ ఉంటుంది, దీని వాల్యూ పాస్ చేస్తే ఇది కాల్డ్ ప్రొసీజర్. దాని లోపల ఏ కోడ్ ఉంటుందో ఆ కోడ్ ఎక్కడున్నా సరే రీప్లేస్ అయిపోతుంది. if you do not specify any type, by default will be in parameter. So నార్మల్గా ఎలా మెన్షన్ చేస్తామంటే పారామీటర్ ప్రొసీజర్ నేమ్
క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్రొసీజర్ అయినా ఫంక్షన్ అయినా ఆర్ ఫంక్షన్ అన్నిటికీ సేమే ఓకేనా. ఫంక్షన్ నేమ్ బ్రాకెట్లో ఓపెన్ క్లోజ్ కింద యాజ్ పెడతాం కదా, యాజ్ ఎగ్జాంపుల్ ఇది. ఇక్కడ పారామీటర్ నేమ్ స్పేస్ ఇచ్చి ఇన్ అంటే ఇన్ టైప్ పారామీటర్ ఇన్, అది డేటా టైప్. సో డేటా టైప్లో ఇక్కడ వేర్ క్యార్కి సైజ్ ఇవ్వకూడదు, డేటా టైప్ ఓకేనా. అది కూడా మెన్షన్ చేసి ఉంటే వీ కెనాట్ అసైన్. ఓకే. సో బై డిఫాల్ట్ ఇట్ విల్ బి ఇన్ పారామీటర్. బై డిఫాల్ట్ అంటే ఏంటంటే ఇది మెన్షన్ చేయకపోతే అది ఇన్ పారామీటర్ అనే. సో ఇది ఎలా పెట్టినాము, పారామీటర్ నేమ్ ఇన్ డేటా టైప్ కామా ఇంకోటి నేమ్ అనుకుందాం కామా, మళ్ళీ సేమ్ పారామీటర్ నేమ్ ఇన్ డేటా టైప్. ఎన్ని కావాలంటే అన్ని, మళ్ళీ కామా ఇంకో పారామీటర్ కూడా ఉంది కామా, మళ్ళీ అలా పెట్టుకుందాం. సో ఇన్ అని మెన్షన్ చేస్తే అది ఇన్ పారామీటర్, మెన్షన్ చేయకపోయినా సరే అది ఇన్ పారామీటర్ అనే. ఇది అవుట్, సరే చేయలేదు, చేయకపోతే ఇన్ పారామీటర్. బై డిఫాల్ట్ ఇన్ పారామీటర్, అది అవుట్ పారామీటర్ అనుకో ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఎలా చేయాలా, ఇటు ఖచ్చితంగా ఇది అవుట్ అని చెప్పాలి, ఇది అవుట్ పారామీటర్ అని చెప్పాలి. ఇన్ అవుట్ కూడా ఇన్ అవుట్ అని పెట్టాలి, ఇన్ స్పేస్ అవుట్ ఓకేనా. ఫస్ట్ మనం దేని గురించి చూస్తున్నామంటే ఇన్ పారామీటర్. సో ఇన్ పారామీటర్ ఎలా పెడతాం, అది ఇలా పెడతాం. ఏ పారామీటర్ కావాలి నాకు, ఓపెన్ క్లోజ్. పారామీటర్ నేమ్ ఏంది, దేనికోసం వాడుతున్నామో ఆ నేమ్ మెన్షన్ చేస్తూ ఉంటాం. నార్మల్గా వేరియబుల్స్ అయితే v_ అని లేదా LV అని GB అని అలా వాడతాం. పారామీటర్కి అయితే P అని వాడతాం, P_n అని, PN అంటే పారామీటర్ నంబర్ అని డేటా టైప్ కోసం, PV అని వేరియబుల్, PD అని డేట్ అని. సో P చాలు, P_ దేనికోసం వాడుతున్నాను నేను, ఎంప్లాయీ నంబర్ కోసం వాడుతున్నాను. P_emp నంబర్ స్పేస్ ఇన్ స్పేస్ ఏ డేటా టైప్ అది నంబర్ అంతే. సో P_emp నంబర్ ఇన్ నంబర్. సో నెక్స్ట్ టైం దీన్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు దీంతో పాటు ఒక నంబర్ పంపించాలి ఓకేనా. ఈ నంబర్ నేను కింద ఎక్కడన్నా సరే వాడుకోవచ్చు. సో ఎక్కడెక్కడ కావాలి నాకు, P_ నంబర్ ఈ ఎంప్లాయీ నంబర్ చోట కావాలి, 7788 చోట మనం రీప్లేస్ చేసేసినాం. P_emp నంబర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసినాం. సో ఇన్, సో ఇది పెట్టినా తీసేసిన అది ఇన్ అనే, కంట్రోల్ Z ఇన్. నేను కంపైల్ చేస్తున్నాను, కంపైల్ అయింది, ఎగ్జిక్యూట్ చేస్తాను. సో 7788 అన్నౌన్స్లో కంప్లీటెడ్, 7788 7902. ఓకే, నెక్స్ట్ ఏముంది నాకు తెలియదే, 7698 ఓకే. కొరీ రిజల్ట్ ఉంటుంది 7839 ఆ తర్వాత 7844 అయిందా చూద్దాం టేబుల్లో. అందరిది ఇన్సర్ట్ చేసిందా. సో అర్థమైందా, ఇన్ పారామీటర్ అంటే. సో ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఈ వాల్యూ మనం పాస్ చేస్తాము, ఆ వాల్యూ ఈ కోడ్ లోపల వెళ్ళి, సో ఈ పారామీటర్ నేమ్ అనమాట, ఫస్ట్ సీక్వెన్స్ అది. సో P_emp నంబరు, సో ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడ మొత్తం రీప్లేస్ అయిపోతుంది. సో ఎక్కడ ఎన్నిసార్లు వాడుకో అక్కడంతా రీప్లేస్ అయిపోతుంది. సో దాంతోపాటు ఇంకా ఉంది, వీ కెనాట్ మాడిఫై ఇన్ పారామీటర్ ఇన్సైడ్ ప్రొసీజర్.
అంటే వీ కెనాట్ రీఅసైన్ వాల్యూ. సో వేరియబుల్కి అసైన్ చేసినట్టు ఈ పీ అండర్స్కోర్ మళ్ళీ అసైన్ చేసినట్టు ట్రై చేసి కుదరదు. పీ అండర్స్కోర్ ఈ వాల్యూ ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఒకటే ఉండాలి. అర్థమవుతుందా? వీ కెనాట్ అసైన్ ఇన్ పారామీటర్, మధ్యలో ఎక్కడ అసైన్ చేయకూడదు. చేస్తే ఎర్రర్, కంపైలేషన్ ఎర్రర్, కంపైల్ ఎర్రర్, కంపైల్ అవ్వదు. ఇన్ పారామీటర్కి మనం అసైన్ చేయకూడదు. ఇన్ పారామీటర్ ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ దాని వాల్యూ అదే. సో ఇంకో పారామీటర్ కావాలా, కామా పీ అండర్స్కోర్ డిపిటి నంబర్ ఇన్ నంబర్. నేను వాడలే స్టిల్, అది నో ప్రాబ్లం, సింటాక్స్ కరెక్టే. నేను కింద ఎక్కడ వాడంటే ఉంది. అండ్ డిపిటి నంబర్ ఈక్వల్ టు పీ అండర్స్కోర్ డిపిటి నంబర్. ఏం చేయాలి ఇప్పుడు? ఈ ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు 2 వాల్యూస్ పాస్ చేయాలి. సో దీని వాల్యూ ఎంత? ట్రంకేట్ చేసేస్తాను. చేసేసిన. ఇప్పుడు ఏమైంది? దీంతో పాటు ఫస్ట్ కామా ఇది 7844 7844 30 7844 30 ఆ రికార్డు ఉంటేనే, లేదంటే ఏమొస్తుంది అంటే నో డేటా ఫౌండ్. సో ఇది అదే 30 కాకుండా 10 అన్నాను అనుకో, ఏమవుతుంది? నో డేటా ఫౌండ్. సెలెక్ట్ స్టేట్మెంట్ దగ్గరికి వెళ్ళింది, ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఇలా రీప్లేస్ చేసింది. ఏదో దీని వాల్యూ ఏమో ఫస్ట్ పారామీటర్ వాల్యూ ఏమో ఇది. సో దాని మీనింగ్ ఏంటంటే 7844 ఇక్కడ పారామీటర్స్ ఈ పీ అండర్స్కోర్ ఎంపీ నంబర్ ఆ 7844, ఇక్కడ పీ అండర్స్కోర్ డిపార్ట్మెంట్ నెంబర్ కామా పెట్టి మనం పెట్టిన వాల్యూ అది 10. అంటే ఇక్కడ పీ అండర్స్కోర్ డిపార్ట్మెంట్ నెంబర్ 10, పీ అండర్స్కోర్ ఎంపీ నంబర్ 7844. సో అక్కడ రీప్లేస్ చేసింది, ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడ 7844 10. సో దీనికోసం రికార్డ్ లేదు. లేనప్పుడు ఏమొచ్చిందంటే నో డేటా ఫౌండ్ ఎర్రర్. ఎన్ని పారామీటర్స్ కావాలంటే అన్ని పారామీటర్స్. నేను దీన్ని తీసేస్తున్నాను. సో ట్రంకేట్ చేసేసిన. ప్రొసీజర్స్ మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయాలన్నాం కదా. బిగిన్ ఎండ్. సెమికోలన్ అయిపోయింది ఆ స్టేట్మెంట్. 2 3 4 5. సో ఈసారి 7839 దీని మార్చేది ఇప్పుడు 7698. ఓకే, అవును. ఇప్పుడు 7778 నెక్స్ట్ 7902. సో 7369. అర్థమవుతుందా? ఇలా ఎగ్జిక్యూట్ చేస్తే నేను ట్రంకేట్ చేసేసినాను కదా. ట్రంకేట్ చేసేసినాను. సో ఈ 1 2 3 4 5 ఈ 5 కోసం 5 టైమ్స్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. రాంగ్ నెంబర్ ఆఫ్ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. నేను కంపైల్ చేయలేదా? దీన్నే కంపైల్ చేయలే. పీ అండర్స్కోర్ నంబర్ ఓ అని ఎక్కడ ఉంది, డిపార్ట్మెంట్ నెంబర్ తీసేదా. ఓకే ఓకే ఇప్పుడు నా సో అంటే ప్రీవియస్ కంపైల్ చేసినప్పుడు దానికి 2 పారామీటర్స్ ఉన్నాయి. సో 2 పారామీటర్స్ ఉన్నప్పుడు అది ఏం చేస్తుంది? నంబర్ ఆఫ్ పారామీటర్స్ డిఫరెంట్ అనేది. సో కాబట్టి 2 వాల్యూస్ పంపించింది కదా. సో ఒకటి
అనానమస్ బ్లాక్ కంప్లీటెడ్. ఏమైంది, ఒక ఈ ప్రొసీజర్ కంప్లీట్ చేసింది, ఇది కంప్లీట్ చేసింది, ఇది కంప్లీట్ చేసింది, ఇది కంప్లీట్ చేసింది, ఇది కంప్లీట్ చేసింది, అన్నీ ఒక్కొక్కసారికి ఇది మొత్తం ఈ అన్ని పనులు చేసింది. అర్థమైందా? ఇలా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఈ కోడ్ పెడతా, ఈ పారామీటర్ ఇక్కడే ఉంది మొత్తం. సో దాన్ని నేను ప్రతిసారి రాస్తాము, ఆ కోడ్స్ అన్నీ వేస్తే అట్లనే ఉంటుంది. ఇన్ పారామీటర్ అంటే వాల్యూ లోపలికి తీసుకొని వెళ్తుంది, అది గుర్తుపెట్టుకోండి. మనం పాస్ చేసిన వాల్యూ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు పాస్ చేసిన వాల్యూ రీప్లేస్ అయిపోతుంది. సో ఇలా దాని ప్లేస్లో ఇది. ఓకే, సో మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇలా కూడా మెన్షన్ చేయొచ్చు. ఎలా అంటే p_, ఎంప్లాయీ నంబర్, యాక్చువల్ పారామీటర్, యాక్చువల్ పారామీటర్ ఇలా కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఎన్ని పారామీటర్స్ ఉంటే అన్ని పారామీటర్స్ వాల్యూస్ పెట్టి యాక్చువల్ పారామీటర్. సో ఇది అంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ పారామీటర్ వాల్యూ ఇది, ఇలా కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అది నెక్స్ట్ వస్తుంది. సో ఇక్కడ క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్రొసీజర్ నేమ్, నార్మల్ ప్రొసీజర్ అయితే ఇన్ అవుటా ఎలా పెట్టుకుంటామో. సో ప్రొసీజర్ టైప్ ఆఫ్ పారామీటర్, డేటా టైప్ ఆఫ్ పారామీటర్ ఏంది, అది మనకు ఇన్. ఇప్పుడు నేర్చుకునేది ఇన్. For varchar 2 parameter, for char and varchar 2, we cannot give char or varchar 2. దీనికి కదా సైజ్ ఇస్తాం మనం నార్మల్గా. we cannot give size. సో p_, ఈ నేమ్ ఇన్ varchar 2 అంతే. పారామీటర్స్ కోసం ఓన్లీ varchar 2, సైజ్ ఇవ్వకూడదు. సో అది మెన్షన్ చేయాలి, టైప్ ఆఫ్ పారామీటర్ ఏది అంతే. we cannot mention size. p_, ఈ నేమ్ ఇన్ varchar 2. సో ఈ విధంగా మనం ఏదైతే పాస్ చేస్తామో ఆ వాల్యూ. ఏం చేస్తున్నాం, p_, వాల్యూ 1 డిస్ప్లే చేస్తున్నాం. కంపైల్ అయింది, ఫస్ట్ కంపైల్ చేసి సెట్ సర్వర్ అవుట్పుట్ మీద సర్వర్ యువర్ ఇన్పుట్ వాల్యూ ఇస్ 100. ఏమైంది, VNS వాల్యూ అయింది. సో రెండు ఇస్తే అది. ఈసారి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు 2 వాల్యూస్ ఇస్తాము. 101 ఏమో p_, వాల్యూ 1, p_, వాల్యూ 2 ఏమో 250. సో 3 అయితే 3. సో ఎన్ని పారామీటర్స్ కావాలంటే అన్ని పారామీటర్స్, కామా. సో ఈ ఇన్ పెట్టకపోతే అది ఇన్ అనే, ఇన్ కొన్ని చోట్ల ఉండదు, కనపడదు. దాని మీనింగ్ ఏమంటే అది ఇన్ పారామీటర్ లోపలికి వెళ్తూ ఉంది అని దాని మీనింగ్. అవుట్ అయితే ఖచ్చితంగా పెట్టాలి, అవుట్. ఓకే, సో అది. సో నంబర్ పాస్ చేసేటప్పుడు కూడా క్యారెక్టర్ అయితే క్యారెక్టర్ వాల్యూ పాస్ చేయాలా, పారామీటర్ నంబర్ అయితే నంబర్ పాస్ చేయాలి. ఇక్కడ ఎంప్లాయీ నంబర్ అయిపోయింది. ఎంప్లాయీ నెంబర్ ఏమో నంబర్, బట్ ఇక్కడ ABC పాస్ చేస్తే అది వస్తుంది. సో అంతే. అడిషన్, స్క్వేర్, మన నంబర్ ఇచ్చినాము, స్క్వేర్ చేయాలనుకున్నప్పుడు స్క్వేర్ ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు రిజల్ట్. సో స్క్వేర్కి నంబర్ ఒకటి పాస్ చేస్తాం. ఇప్పుడు వేరియబుల్ మాత్రమే అసైన్ చేసుకోవచ్చు. సో ఇన్ పారామీటర్ మనకి నాట్ అసైన్, దానిలో చేంజ్ అవ్వదు ఇంకా వాల్యూ. కాబట్టి ఒక వేరియబుల్ తీసుకొని అందులో p_, నంబర్ ఇంటూ p_, నంబర్ ఏమవుతుంది, మనం 4 పాస్ చేసినాం అనుకుందాం. ఇది ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు 4 పాస్ చేస్తే ఏమవుతుంది, 4 × 4 ఎంత అవుతుంది, రిజల్ట్ 16 ఈ వేరియబుల్లో కాపీ అవుతుంది. 16 ఫస్ట్ స్టేట్మెంట్
ఈ వేరియబుల్లోకి 16 వస్తుంది. సో నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమవుతుంది, ప్రింట్ చేస్తుంది. ఏమవుతుంది, స్క్వేర్ ఆఫ్ p_, నంబర్లో ఏముంటుంది అంటే 4 ఉంటుంది, కోలన్ v_, నంబర్లో ఏముంటుంది 16 ఉంటుంది. ex ఏమొచ్చింది, స్క్వేర్ ఆఫ్ 4 16, అట్లా 20 ఇస్తే 400. ఆ వాల్యూ తీసుకొని వచ్చి మనం ఏమన్నా చేసుకోవచ్చు. లోపల ఏ ఫంక్షనాలిటీ కావాలంటే దాన్ని బిల్డ్ చేసుకోవచ్చు బిజినెస్ లాజిక్. ఇక్కడ అడిషన్ 2 పారామీటర్స్ తీసుకున్నాము, అడిషన్ చేసినాము, రిజల్ట్ ప్రింట్ చేసినాము. సో ఇక్కడ ఏమవుతుంది, మనం 2 పారామీటర్స్ p_, నంబర్ 1, p_, నంబర్ 2 రెండు పాస్ చేస్తాము. ఒక 10, 20 పంపించినాం అనుకో, 10 + 20 ఈ వేరియబుల్లో అసైన్ అవుతుంది. వేరియబుల్లోనే కాపీ చేసుకోవాలి, లేదా అవుట్ పారామీటర్లో అయితే కాపీ చేసుకోవచ్చు, బట్ ఇన్ పారామీటర్లో కాపీ చేయడం. ఈ రిజల్ట్ ఎంత 20. సో ఇక్కడ మళ్ళీ 2 ఓకేనా. అట్లా సో ఇవన్నీ సేమ్. ఓకే, ఎంటర్డ్ ఇవన్నీ డూప్లికేట్ అంటే మల్టిపుల్ టైమ్స్ కాపీ చేస్తున్నాను. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంపార్టెంట్ ప్రొసీజర్ అంటే ఏంది, బిజినెస్ లాజిక్ని డేటాబేస్లో స్టోర్ చేయడం. బిజినెస్ లాజిక్ని డేటాబేస్ స్టోర్ చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు కాల్ చేసి ఎగ్జిక్యూట్ చేసుకోవడం.